ఓ ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో నచ భూతసంఘః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓ లేని దానిని పొందాలి, ఉన్నదానిని అర్థం చేసుకోవాలి. మనకు అవసరమైంది అయినప్పటికీ కూడాను ఏదైతే లేదో అది మనకు అవసరం అని మనం అనుకుంటే, మన జీవితంలో దాని అవసరాన్ని మనం భావిస్తే దానికోసం మనం ప్రయత్నం చేసి పొందుతాం. అది ఏదైనా కావచ్చు. ఆ అవసరమైంది ఏదో అది మన దగ్గరే ఉన్నప్పుడు దానికోసం ప్రయత్నం చేయడం అనేటువంటిది లేదు. ఎందుకంటే ఉన్నదే గనక. లేని దానిని పొందాలి, ఉన్నదానిని అర్థం చేసుకోవాలి. పొందవలసింది ఏమిటి అనేది వేదాంతానికి విషయం కానే కాదు. ఏం పొందాలి జీవితంలో అనేది వేదాంతానికి విషయం కాదంటున్నాను. ఉన్నదేమిటి అనేది వేదాంతానికి విషయం. సెంట్రల్ థీమ్ అదే, ప్రధానమైనటువంటి విషయం అదే. ఉన్నదేమిటి, యదస్తి తత్ సత్యం. ఆ సత్యమేమిటి అనేది వేదాంతానికి విషయం. కానీ మనం ఏమేం పొందాలి అనేది వేదాంతానికి సంబంధించినటువంటి విషయం కాదు. ఆ పొందడం అనేటువంటిది అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుందంట. ఆకలి ఉంది, ఆకలి తీరాలి, ఆహారం తీసుకుంటాడు మనిషి. అన్నం తింటే ఆకలి తీరుతుంది. చూడండి, ఎందుకు ఆకలి తీరాలి? ఆకలి భరించలేకపోతున్నాను కనుక. ఆకలి తీరితే మనకు ఆనందం కలుగుతుంది. ఆనందం కలగాలి అనేటువంటిది మనం సాధించాలనుకుంటున్నాం, పొందాలనుకుంటున్నాం. దానికి సాధన ఆహారం తీసుకోవడం. కాబట్టి అన్నం తింటే ఆకలి తీరుతుంది, మందు తింటే రోగం పోతుంది. ఇట్లా ఉంటాయి ఎప్పుడు కర్మలు, వాటి యొక్క ఫలితాలు ఇలా ఉంటాయి ఈ ప్రపంచంలో. ఏదైతే మనం కావాలనుకుంటూ ఉన్నామో అది సాధ్యం. అలా కావాలని ఎవరైతే అనుకుంటూ ఉన్నాడో అతడు సాధకుడు. ఆ సాధ్యం కోసం సాధకుడు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది సాధన. సాధ్యము, సాధకుడు, సాధన ఇట్లా ఉంటాయి. అది ఏదైనా కావచ్చు. కనుక ఈ కర్మ చేస్తే దాని ఫలితం ఇలా ఉంటుంది. ఇది సాధన, అది సాధ్యం. ఇటువంటి సాధన సాధ్య సంబంధాలతో ఈ ప్రపంచంలో అన్నీ మనం చేస్తూ ఉంటాం. ఇది పొందవలసింది అనేది. ఏ కర్మ చేస్తే అదే పొందుతాం. ఉదాహరణకి ఆహారం తీసుకున్నాం, ఆకలి తీరింది. మందు తిన్నాం అనుకోండి, రోగం పోతుంది. అన్నం తింటే ఆకలి పోతుంది, మందు తింటే రోగం పోతుంది. మందు తింటే ఆకలి పోదు, ఆహారం తింటే రోగం పోదు. అంతేనా? అంటే ఏ కర్మ చేస్తామో దానికి సంబంధించిన ఫలితం వస్తుందే కానీ ఒక కర్మకి అనేకమైన ఫలితాలు రమ్మంటే మాత్రం వచ్చేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది మనం పొందాలి అని అనుకుంటే దానికి కర్మ చేయాలి. యద్యత్ సాధ్యం తత్తత్ కర్మ అపేక్షం సాధ్యత్వాత్ ఘటవత్ ఇది న్యాయం.
యద్యత్ సాధ్యం తత్తత్ కర్మ అపేక్ష. ఏదైతే మనం సాధించాలి అనుకుంటామో, పొందాలి అనుకుంటామో, అటువంటి దాని విషయంలోనే కర్మ అవసరమై ఉంటుంది. నేను అది పొందాలి అనుకున్నప్పుడు కర్మ చేయాలి. ఎలాగూ కథం కార్యత్వాత్ ఘటవత్. ఒక కుండను తయారు చేశాడు అనుకోండి, అలా కుండ తయారు చేయడం అనేటువంటిది ఒక కార్యం. కులాలుడు కుండను తయారు చేశాడు. తయారు చేయకముందు కుండ లేదు, తయారు చేసిన తర్వాత కుండ తయారైంది. కుండ కావాలనేటువంటి అభిప్రాయం తనకుంది కనుక ఏ కుండనైతే తను పొందాలనుకుంటూ ఉన్నాడు అది సాధ్యం. ఆ పొందడం కోసం చేస్తున్నాడు చూచారా, కుండను తయారు చేయడం, ఇది సాధన. అలా చేసేటువంటి కులాలుడు ఎవరైతే ఉన్నాడో పోటర్, అతడు సాధకుడు. ఈ సాధకుడు సాధ్యం కోసం సాధన చేస్తాడు. ఇతను ప్రయత్నం చేయకముందు కుండ లేదు, ప్రయత్నంతో కుండ వచ్చింది, పొందాడు. పొందవలసింది ఏమిటి? ఇది ఒక కుండను తయారు చేశాడు. అయం ఘటః. తయారు చేసిన తరువాత అది తయారైంది గనక కాలంలో తయారైంది. కాలంలో తయారవుతుంది గనక కాలంలో ఘటభంగ. కుండ పగిలిపోవడం కూడా జరుగుతుంది. ఇది కాల ప్రవాహంలో జరుగుతున్నటువంటి కార్యాలు, కర్మలు అవి. అండర్స్టాండ్? యద్యత్ సాధ్యం తత్తత్ కర్మ అపేక్షం. మార్నింగ్ క్లాస్కి జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. ఏదైతే మనం కావాలనుకుంటూ ఉన్నామో దానికోసం కర్మ చేయాలి. సాధ్యత్వాత్ ఘటవత్. కుండ ఎట్లాగైతే ప్రయత్నం చేస్తే వస్తూ ఉందో అట్లా కుండ కోసం ప్రయత్నం చేసిన వాడు కుండ తయారైన తర్వాత కుండను సాధించిన వాడు అవుతాడేమో కానీ, ఇతడికే కనుక కుర్చీ కావాలి అని అనిపిస్తే కుర్చీ రాదు, కుండ వరకే వస్తుంది. కుర్చీ కావడానికి మరో కర్మ చేయాలి. ఆ కర్మ చేసి మళ్ళీ అక్కడి నుంచి టెంబర్ తెచ్చుకొని కొయ్య పెట్టుకొని తయారు చేశాడు అనుకోండి, వడ్రంగి కుర్చీని తయారు చేశాడు. కుర్చీ తయారవుతుందేమో కానీ కుండ తయారు కాదు. కాబట్టి అనేకమైనటువంటి విషయాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి, అనేకమైనటువంటి వస్తువులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఏది కావాలని నువ్వు అభిలషిస్తే దానికోసం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. అలా ప్రయత్నం చేసి నువ్వు కనుక సఫలీకృతం అయితే తద్వారా ఏది పొందాలనుకుంటావో అది నీకు వస్తుందేమో కానీ అన్నీ కావాలంటే వచ్చేందుకు అవకాశం లేదు. ఇది కర్మకాండ. పొందవలసింది ఏమిటి అనేది ఇది వేదంలో కర్మకాండలో ఉంది. వేదంలో కర్మకాండ ఒక భాగం, జ్ఞానకాండ ఒక భాగం. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది జ్ఞానకాండ. ఉపనిషత్తుల్లో ఉండేటువంటి సత్యాలను మనం చర్చించబోతూ ఉన్నాం విజ్ఞాన నౌకలో, అందుకని చెబుతున్నా. కాబట్టి వేదంలో ఉండేటువంటి కర్మకాండ నువ్వు ఏమేం చేస్తే ఏవేవో పొందుతావు అనేది చెబుతూ పోతుంది. పుత్రకామేష్టి యాగం చేసావు, బిడ్డ పుడతాడు. అవసరం అనుకున్నవాడికి ఇప్పుడు నేను చేయను ఆ యాగం, జ్ఞాన యజ్ఞం చేస్తాను, నాకెందుకు అది, నేనేం చేసుకోను. పుత్రకామేష్టి యాగం చేసి నా పొట్టకే పోషించుకునే పరిస్థితుల్లో ఉంటే మీరు ఉండబట్టి ఏదో 4 అన్నం తింటున్నాం, ఇంకొకరిని కానీ నేనేం చేయాలి? సాధువుని. నాకు అవసరం లేదు. అది అవసరం అనుకున్నవాడు చేయాలి. అండర్స్టాండ్? అవసరం అనుకున్నవాడు చేయాలి. అలా చేశాడు అనుకుంటే అదే పొందుతాడు, ఇంకేం లేదు. పిల్లవాడు కావాలనుకునేటువంటి వాడు పిల్లవాడు కలుగుతాడేమో కానీ రాజ్యం రమ్మంటే రాదు. ఈ విధంగా ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి కర్మలు, ఆ కర్మలకు సంబంధించినటువంటి సాధనలు, ఆ సాధనల కోసం మనం తప్పించడం, కర్మ చేయడం, పొందితే పొందడం, పొందలేకపోతే పొందలేకపోవడం, అది కూడా ఉంది. మళ్ళీ నువ్వు ప్రయత్నం చేసినంత మాత్రాన ఫలితం వస్తుందని లేదు. పెళ్లి చేసుకున్న వాళ్ళకందరికీ సంతానం కలగాలని లేదు. సంతానం కలగాలని పెళ్లి చేసుకున్నవాడు ఆశిస్తాడు, కలుగుతుంది చెప్పలేం. ప్రాప్తం ఉంటే కలుగుతుంది, లేకపోతే లేదు. ఏ పని కూడా మనం ప్రయత్నం చేస్తాం, జరగకుండా పోవచ్చు. పిల్లవాడు చదువుతాడు, పాస్ కావచ్చు, పాస్ కాకుండా పోవచ్చు. నువ్వు వ్యాపారం చేస్తావు, త్రికరణ శుద్ధిగానే చేస్తావు, లాభం రావాలని చేస్తావు. నష్టం వస్తే రాకూడదు అనుకుంటే లాభం లేదు. ఎందుకని ఈ ప్రపంచంలో ధర్మాలు ఉన్నాయి, నియతి ఉంది, ఒక ఆర్డర్ ఉంది. ఏది ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుతుందో వాటి వెనక ధర్మాలు ఉన్నాయి, వాటి ప్రకారం జరుగుతాయి. కనుక ప్రయత్నం చేస్తాం, జరగకుండా పోవచ్చు. నీ ప్రయత్నం మీదనే ఆధారపడి లేదు, కాలం ఉంది, దైవం ఉంది, ఈ మూడింటి మీద ఆధారపడి ఉంది. ప్రయత్నం చేయడమే కాదు, ఏ కాలంలో చేయాలనేది కూడా ఉంది. కాలంలో మనం సక్రమంగా చేసినా ఏమో దైవం అనుకూలం కాకపోవచ్చు, పరిస్థితులు అనుకూలం కాకపోవచ్చు, కర్మ నెరవేరకపోవచ్చు, ఫలితం రాకపోవచ్చు. ఫలితం వచ్చినప్పుడు తాత్కాలికంగా ఆనందాన్ని పొందుతాం. ఫలితం కనుక చెడి దుష్ఫలితం వచ్చిందంటే దుఃఖానికి గురవుతూ ఉంటాం. కర్మలు ఇట్లాగే ఉంటాయి. సత్ఫలితం వచ్చినా ఉపయోగం లేదు, దుష్ఫలితం వచ్చినా ఉపయోగం లేదు. అర్థం చేసుకోండి. ఈ కర్మకి ఫలితం వస్తుంది, వచ్చిన తరువాత ఆ ఫలం పోతుంది, మళ్ళీ ఫలం నిష్ఫలంగా మారిపోతూ ఉంటుంది. అండర్స్టాండ్?
మళ్ళీ ఇంకోటి కావాలని నీకు అనిపించింది అనుకో, ఇది తృప్తినివ్వదు. అందువల్ల ఒక్కొక్కసారి మనం ఏవైతే ఇష్టపడుతూ ఉంటామో ఈ ప్రపంచంలో అవే అయిష్టాలుగా మారుతూ ఉంటాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే ఒక దశలో విడాకులు ఇస్తాడు 4 సంవత్సరాలు అయిన తర్వాత. ఎందుకు ఇచ్చాడని ఆలోచన చేస్తే, ఈ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేనన్నవాడు 4 సంవత్సరాల క్రితం ఈ ఇడియటే. ఇప్పుడు విడాకులు ఇవ్వాలనుకునేవాడు వాడే. ఎందుకో తెలుసా? ఆ రోజు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, 4 సంవత్సరాలు అయింది, పిల్లలు కలగలేదు గనక, సంతానం లేదు కాబట్టి అంటాడు. భార్య కాగలదు కానీ సంతానం రావడం రాకపోవడం అమ్మాయి చేతిలో కూడా లేదు. ఫలితాలన్నీ ఇట్లాగే ఉంటాయి. కాబట్టి ఒక దశలో మనకు ఆనందాన్ని ఇచ్చినవి ఇంకో దశలో ఆనందాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాయి. ఇవన్నీ చూస్తున్నాం. ఇదంతా కర్మకాండ. రాత్రి చూచింది మనం అదే. తృప్త భవిష్యామి, నేను ఆనందాన్ని పొందాలి, నిరవధికమైనటువంటి సుఖాన్ని పొందాలనుకునేటువంటి వాడు ఈ ప్రపంచంలో ఏ కర్మలు చేసినా ఆ కర్మల యొక్క ఫలితాలు ఏవి పొందినా కర్మ ఫలితాన్ని పొందుతాడేమో కానీ సుఖాన్ని మాత్రం పొందడు. ఏది వచ్చినా, రాత్రి ఒక మాట జాగ్రత్తగా అన్నాను నేను, ఏది వచ్చినా ఆ వస్తువు వస్తుందే కానీ సుఖం రాదు, ఏది పోయినా ఉన్నది పోతుందే కానీ దుఃఖం పోదు. కాబట్టి రాత్రి మనం విశ్లేషణ చేసిన దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది ఒకటే, కర్మల వల్ల ఏది ఈ ప్రపంచంలో మనం సాధించినా తృప్తిని పొందలేము. మనకన్నా అన్యంగా ఏది వచ్చినా కూడా ఈ ప్రపంచంలో తృప్తిని పొందలేము. ఇక్కడ కర్మకాండ అంతా జరిగిన తరువాత వేదంలో అప్పుడు వేదాంతం, వేదానికి చివరిలో ఉంది ఉపనిషత్తు ప్రారంభం అవుతుంది. ఎందుకో తెలుసా? నిర్వేదమాయాత్. ఈ కర్మలు చేసిన వాళ్ళంతా ఈ ప్రపంచంలో నిర్వేదాన్ని పొందుతూ ఉండారు కనుక నహి కర్మకాండేన పరాత్మ ప్రకాశతే, గీతా భాష్యంలో ఆచార్యులు వారు అంటారు. ఈ కర్మకాండ వల్ల అనంతమైనటువంటి ఆనందం మనిషికి కలిగేటువంటి అవకాశం లేదు. ఎందుకని? కర్మ పరిమితంగా ఉంటుంది కనుక పరిమితమైనటువంటి కర్మ పరిమితమైనటువంటి ఫలితాన్నే ఇస్తుంది. కుండ తయారు చేస్తే కొండే వస్తుంది, గుడ్డ తయారు చేస్తే గొడ్డే వస్తుంది, పొలంలో పని చేస్తే పంటే వస్తుంది. రావచ్చు రాకపోవచ్చు, వస్తే అన్నం తింటే ఆకలే తీరుతుంది, మందు తింటే రోగమే పోతుంది, అంతకన్నా మించి పోవడానికి అవకాశం లేదు. ఇది నహి కర్మకాండేనా, ఈ కర్మకాండ వల్ల పరాత్మ ప్రకాశతేనా, కర్మకాండేనా పరాత్మ ప్రకాశతేనా. కాబట్టి ఏదైతే సత్యమైనటువంటి వస్తువో, ఏదైతే నిత్యమైనటువంటి వస్తువో, ఏది తెలుసుకుంటే మళ్ళీ నీ జీవితంలో దుఃఖం అనేటువంటిది ప్రవేశించడానికి అవకాశం లేదో, దేనిని పొందిన తర్వాత మళ్ళీ తృప్త భవిష్యామి, నేను తృప్తి పొందాలి అనేది ఉండదో, తృప్తోహం అహం తృప్త నిత్యతృప్త నిరాశ్రయ అనేటువంటిది కలుగుతుందో అదేమిటి? పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన. అది సత్య పదార్థం గనక, నిత్య పదార్థం గనక కృతేన కర్మణ అకృత నాస్తి. కర్మ చేయడం వల్ల అనంతమైనటువంటి వస్తువు లభ్యం కాదు. ఫస్ట్ ఇక్కడికి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. శాస్త్రం చాలా తేలిక, వేదాంతం అంత తేలికైన వస్తువు ఇంకొకటి లేదు ప్రపంచంలో నాకు అర్థమైనంత. అంత జటిలమైన వస్తువు కూడా ఇంకోటి అర్థం లేదు. అంటే ఆ చెప్పేవాడి మీద వినేవాడి మీద ఆధారపడి ఉంటుంది, అంత ఇంకేమి లేదు. దేన్ని పొందడానికైనా కష్టపడాలి ఈ ప్రపంచంలో. జస్ట్ అట్లా కంటి రెప్ప వేయడానికన్నా కష్టపడాలేమో, అలా ఊపిరి తీసుకోవడానికన్నా కష్టపడాలేమో అప్రయత్నంగా జరుగుతూ ఉండినా భగవంతుని తెలుసుకోవడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి శ్రమించాల్సిన అవసరమే లేదు. ఎందుకో తెలుసా? ఊపిరైనా మనకన్నా కాస్త దూరంగా ఉందేమో కానీ ఊపిరి కన్నా దగ్గరగా ఉండేవాడు పరమేశ్వరుడు. కష్టమే లేదు. ఏదో లేనిదైతే కష్టం, లేనిదాన్ని పొందాలంటే కష్టం, కర్మ చేయాలి. ఉన్నదే తెలుసుకోవడం, జస్ట్ జ్ఞానం, ఏమి చేయాల్సిన అవసరం లేదు. అది మార్నింగ్ క్లాస్. ఇది జ్ఞానకాండ. వేదంలో ఉపనిషత్తులు దీన్ని ప్రతిపాదిస్తూ పోతూ ఉన్నాయి. కనుక ఈ దశలో ఒక్కటి అర్థం చేసుకోండి, ఇది సాధ్య విషయానికి సంబంధించింది కాదు. సాధ్యము అంటే లేనిది, లేని దాన్ని మనం ప్రయత్నంతో పొందడం, సాధనతో పొందితే సాధ్యం అవుతుంది. సాధ్యం అంటే కాలంలో కలుగుతుంది. ఇప్పుడు నేను ప్రయత్నం చేస్తాను, కుండ 1 గంట తర్వాత తయారవుతుంది. ఇప్పుడు నేను నేయడానికి ప్రయత్నం చేస్తాను, బట్ట 4 రోజుల తర్వాత తయారవుతుంది. కనుక కాలంలో తయారవుతాయి. కాలంలో ఏవి తయారవుతాయో అవి కాలంలోనే నశించిపోతాయి. కాలంలో ఏవైతే అగుపిస్తాయో అవి కాలంలో అంతరిస్తాయి. ఇవన్నీ రాత్రి అలా టచ్ చేస్తూ పోయినాను నేను, ప్లీజ్ దీనికోసం. కనుక సాధ్యము అనేది కాలంలో కలిగేది కనుక ఒకవేళ కలిగితే కూడాను దానివల్ల మనకు దుఃఖం కలుగుతుంది కానీ ఆనందం కలిగే అవకాశం లేదు. బిడ్డ కాలంలో కలుగుతాడు, బిడ్డ కాలగర్భంలో కలిసిపోతాడు. దేహం కూడా కాలంలో కలిసి వచ్చింది, కాలంలోనే కదిలిపోతుంది. ఏదైనా అంతే ఈ ప్రపంచంలో.
సాధ్యమనేది ఇట్లా ఉంటుంది. ఒకవేళ నువ్వు కోరేటువంటి మోక్షమో కైవల్యమో భగవంతుడో ఆనందమో, ఎందుకంటే అవన్నీ పర్యాయ పదాలే కనుక, ఇది కూడా గనక నువ్వు ప్రయత్నం చేస్తే కాలంలో గనక పొందేటట్లయితే, అన్నీ ఎట్లా కాలంలో వచ్చినవి పోతూ ఉన్నాయో ఇది కూడా అలాగే పోతుంది. పోయేది మోక్షం కాదు. అలా పోయేటువంటి మోక్షాలు మనకు అవసరం కూడా లేదు. నిత్య తృప్తి, తృప్త భవిష్యామి, నేను ఆనందంగా తృప్తిగా ఉండాలి. ఎట్లాగూ నిత్య తృప్తి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు గనక, అలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఎప్పుడూ ఉండేదై ఉండాలి. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనిది నీకు పరిపూర్ణ ఆనందాన్ని ఇవ్వలేదు. అలా ఎప్పుడూ ఉండేటువంటి వస్తువు నిత్యమై ఉండాలి. అలా నిత్యమైనటువంటి వస్తువు అంతం లేనిదై ఉండాలి. అంతం లేనిది గనక అది అనంతం. సత్యం ఏదైతే ఉందో అది సత్యం, దానికి సంబంధించిన జ్ఞానం ఉంది, జ్ఞానం అది అనంతంగా తెలుస్తుంది. అనంతం సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అదే సత్తు చిత్తు ఆనందం. క్లియర్? కాబట్టి బ్రహ్మం అనంతం గనక అనంతమైనటువంటి బ్రహ్మని కర్మలతో ఎట్లా పొందుతావు? ఇట్స్ ద పాయింట్. ఇది కర్మకాండ మీద సూటైన ప్రశ్న. నువ్వు పొందాలనుకునేది మోక్షం కదా. అటువంటి బ్రాహ్మీ స్థితి పరిమితమైన కర్మల వల్ల అపరిమితమైనటువంటి అనంతమైనటువంటి దాన్ని ఎట్లా పొందుతావు? కర్మకి ఆది ఉంది, అంతము ఉంది. ఇప్పుడు ఉపన్యాసం చెప్పడం కూడా కర్మే. ప్రారంభం చేశాను ప్రార్థన చేస్తూ, శాంతి మంత్రం చెప్పి దిగిపోతాను. ఎక్కడ ఆరంభాలు ఉంటాయి అక్కడ అంతాలు ఉంటాయి, అంత్యాలు ఉంటాయి. కర్మకు ఆద్యంతాలు ఉన్నాయి, దేనికి ఆద్యంతాలు లేవు. అది అనంతం, అది బ్రహ్మం. అనంతమైన బ్రహ్మంలో అనంతమైన ఆనందం కలుగుతుంది. మనకు కావాల్సింది అనంతమైన ఆనందం. ఒక క్షణం ఆనందం, ఒక రోజు ఆనందం కాదు. అది ఈ ప్రపంచంలో మనకు దొరుకుతూనే ఉన్నాయి స్వల్పమైన అల్పమైన ఆనందాలు. వాటితో మనం తృప్తి చెందడం లేదు. అందువల్ల తృప్త భవిష్యామి, నాకు నిత్య తృప్తి కావాలంటున్నాం. నిత్య తృప్తి కావాలంటే నిత్య వస్తువులో నుంచి రావాలి. నిత్య వస్తువు ఎప్పుడూ ఉండాలి. ఆ ఎప్పుడు ఉండేది అనంతమై ఉండాలి. అనంతమైన వస్తువుని అంతం కలిగినటువంటి కర్మల ద్వారా ఎట్లా పొందుతావు నువ్వు? కర్మే పరిమితం. పరిమితమైనటువంటి కర్మ అపరిమితమైనటువంటి ఆనందాన్ని, అనంతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించే అవకాశం లేదు. అయితే ఆ అనంతమైనటువంటి బ్రహ్మం ఉందా లేదా? రాత్రే చెప్పావు, నువ్వు అడుగుతున్నావు కనుక నేను ఉందని అర్థం. ఓకే, తెలియని దాన్ని ఎవడు అడగడు. నువ్వు అడుగుతున్నావు కనుక నిత్యతృప్తి కావాలని అది ఉంది. ఉందబట్టే నువ్వు అడుగుతూ ఉన్నావు. రాత్రి చూసాం ఆ శ్లోకంలో శివభక్తుని గురించి. నీ దగ్గర ఉన్నదే గనక పొందదగింది కాదు, తెలుసుకోదగింది. పొందదగింది కాదు, తెలుసుకోదగింది. పొందదగింది కాదు, తెలుసుకోదగింది. కర్తవ్యం కాదు, జ్ఞాతవ్యం. జ్ఞాయతే అనేన ఇతి. తెలుసుకోవలసింది ఉన్న వస్తువే గనక తెలుసుకోవలసింది. లేనిదాన్ని పొందాలి, ఉన్నదాన్ని తెలుసుకోవాలి. ఏమిటది? అదే పరబ్రహ్మం. అదేంటి? ఆత్మ. ఈ దేహం ఉండడానికి ఏది కారణం? అదే. అట్లా సమిష్టిలో చూసినప్పుడు బ్రహ్మం ఈశ్వరుడని మాట్లాడుతూ ఉన్నాను, వ్యక్తి దగ్గరకు వస్తే ఆత్మ అంటున్నాను. అది సత్యం, జ్ఞానం, అనంతం అంటున్నాను. ఇది సత్తు చిత్తు ఆనందం అంటున్నాను. రెండు ఒకటే. కాబట్టి ఆత్మయే బ్రహ్మం తెలుసుకోవాలి. కేవలం బ్రహ్మముని తెలుసుకున్న ఉపయోగం లేదు. అండర్స్టాండ్? అద్వైతం బోధించే వాళ్ళల్లో కూడా ఇది పెద్ద బాధ. నేను ఎవరిని విమర్శించడం లేదు, నేను పడ్డ బాధను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నా, మీరు పడకుండా ఉంటారని. కొన్ని సంవత్సరాలు నడిచిపోయింది ఇది ఒకటి అర్థం కాక. అలా జీవితాన్ని వృధా చేసుకోవడానికి అవకాశం లేదు. బ్రహ్మముని గురించి తెలుసుకున్నావు అనుకో, ఉపయోగం లేదు. బ్రహ్మం సత్యం, బ్రహ్మం జ్ఞానం, బ్రహ్మం అనంతం. ఏమైంది? కానివ్వండి, ఉండొచ్చు. నాకెందుకు? కంప్యూటర్ని తెలుసుకున్నావు, ఏమొస్తుంది నీకు? కంప్యూటర్ వస్తుంది. బ్రహ్మముని తెలుసుకున్నావు అంటే బ్రహ్మం ఎవరో తెలుస్తుంది నీకు. ఒక అశోకుని గురించి నేర్చుకున్నావు, అశోకుని గురించి తెలుసుకుంటావు. కనిష్కుని గురించి నేర్చుకున్నావు, కనిష్కుని గురించి నేర్చుకుంటావు. జాగ్రఫీ నేర్చుకున్నావు, జాగ్రఫీ తెలుస్తుంది. కెమిస్ట్రీ నేర్చుకుంటే కెమిస్ట్రీ తెలుస్తుంది. బ్రహ్మం గురించి తెలిస్తే బ్రహ్మం తెలుస్తాడు. ఏ ఉపయోగం? మన దుఃఖం ఏమన్నా పోతుందే? అది బ్రహ్మమును గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత నేనే బ్రహ్మం అని తెలుసుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అయం ఆత్మ బ్రహ్మ, అయం ఆత్మ. ఈ ఆత్మ ఏదైతే ఉందో అదే బ్రహ్మం. ఎందుకని? ఆయన అనంతుడైనప్పుడు నేను వేరుగా ఎట్లా ఉంటాను చెప్పండి? అనంతమైనటువంటి వస్తువు కన్నా ఇంకొకటి కనుక వేరుగా ఉంటే అది అనంతం కాదు.
ఒక చోట ఉండి ఒక చోట లేనిది అనంతం కాదు, ఒక కాలంలో ఉండి ఒక చోట లేనిది అనంతం కాదు, ఒక ప్రదేశానికి పరిమితమైంది అనంతం కాదు, అనంతం అయితే అంతా ఉండాలి. స్వామీజీ ఏమన్నా 2 అనంతాలు ఉంటాయా? ఇంపాసిబుల్. 2 అనంతాలు కనుక ఉంటే ఒక అనంతం మరొక అనంతాన్ని పరిమితం చేస్తుంది, కండిషన్ చేస్తుంది. వేదాంతం కదా, సైన్స్ కూడా యాక్సెప్ట్ చేయదు. కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ప్లూరల్ బట్ ఇన్ సింగులర్. కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ప్లూరల్ but in singular. Consciousness is the singular of which the plural is unknown. సత్యమైనది ఏకమే గాని అనేకం కాదు. ఏకమైన సత్యానికి అనేకం తెలిసే అవకాశమే లేదు. కాబట్టి అనంతమైంది ఏకం ఏదో అదే పరబ్రహ్మము. దానికన్నా అన్యంగా భిన్నంగా రెండవ వస్తువు ఉండడానికి అవకాశం లేనే లేదు. అనంతమైన వస్తువు ఉండేటప్పుడు దానికన్నా భిన్నంగా నేనెట్లా ఉంటాను సార్? నేను ఉంటే ఆయన అనంతం ఎట్లా అవుతాడు? చీమ వేరుగా ఉండినా కూడా ఆయన అనంతం అయ్యేందుకు అవకాశం లేదు. అందువల్ల చీమలో, బ్రహ్మలో, శివకేశవాదులలో ప్రేమ మీర వేసి ఉండే బిరుదు వహించిన రామాననుభవాలని త్యాగరాజస్వామి భక్తి చేస్తూ ఉండినా అంతటా ఉండేవాడివి నువ్వు. అటువంటి వాడిని నేను కోరుతున్నా. ఒక చోట ఉండేటువంటి నిన్నే గనక నేను కోరితే, ఏ కైలాసానికి పరిమితమైనటువంటి నిన్నే గనక కోరితే, ఏ వైకుంఠానికి పరిమితమైనటువంటి నిన్నే గనక కోరితే, ఏ శ్రీశైలానికో భద్రాచలానికో పరిమితమైనటువంటి నిన్నే కనుక నేను కోరితే, నువ్వు శ్రీశైలంలో ఉంటావే కానీ నా ఇంట్లో ఉండేడానికి అవకాశం లేదు, నా ఇంట్లో జరిగేది నీకు తెలియడానికి అవకాశం లేదు. నువ్వు సర్వవ్యాపిగా ఉన్నప్పుడే నా బాధలు నీకు అర్థమవుతాయి. సర్వవ్యాపిగా నువ్వు ఉంటే సర్వాంతర్యామి, సర్వాంతర్యామిగా నువ్వు ఉన్నప్పుడు సర్వగత, అంతటా నువ్వే ఉన్నావు. అంతటా నువ్వు ఉన్నప్పుడు అనంతుడిగా ఉన్నావు. అనంతుడిగా నువ్వు ఉన్నప్పుడు రెండో వస్తువు నీకన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు. ఎందుకని నువ్వు అనంతం కనుక, చైతన్యం కనుక. చైతన్యం వినా కించన్ నాస్తి. చైతన్యం కన్నా అన్యంగా భిన్నంగా రెండో వస్తువు లేదు. నువ్వే చైతన్యం, నేను చైతన్యం. కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి. మహావాక్యాలు చూడండి ఎట్లా ఉన్నాయో. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమే అయ్యున్నాను. అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ, ఈ ఆత్మ అన్నిటికన్నా దగ్గర ఉండేది, ఊపిరికన్నా దగ్గర అంటున్నాను. అయం ఆత్మ బ్రహ్మ, ఇదే బ్రహ్మం. అందుకని నీకన్నా అన్యంగా, నీకన్నా వేరుగా బ్రహ్మమును తెలుసుకునే ప్రశ్న లేదు, తెలుసుకున్న ఉపయోగం లేదు. బ్రహ్మమును తెలుసుకున్న తర్వాత ఈక్వేషన్ అది. తత్వమసి, తత్ అది, త్వం నీవు, అసి అయ్యున్నావు. ఈక్వేషన్ అది. కాబట్టి నీవే ఎట్లా బ్రహ్మం అయి ఉన్నావో నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి కేవలం తెలియదగిన విషయం. ఎందుకని లేనిది కాదు, అండర్స్టాండ్, లేనిది కాదు, ఉన్నదే, ఉండి తెలియనిది. చీకట్లో ఉండే వస్తువు లేనిది కాదు, ఉన్నట్లు తెలియనిది, ప్రకాశంతో తెలిసేది. ఓ చీకట్లో వస్తువు ఉంది, రూమ్లోకి వెళ్ళాం, లైట్లు లేవు, అక్కడ ఉందా లేదా వస్తువు అనిపిస్తుంది. లైట్ వచ్చిందనుకోండి వస్తువు ఉందని తెలుస్తుంది. చీకట్లో ఉన్న వస్తువు లేనిది కాదు, ఉన్నట్లుగా తెలియంది. ప్రకాశం వచ్చిందే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అజ్ఞాన దశలో మనకు బ్రహ్మం తెలియకపోతే బ్రహ్మం లేనిది కాదు, తెలియనిది. జ్ఞానం కలిగితే బ్రహ్మం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఏం జరుగుతుంది అర్థమవుడు? జ్ఞానం వల్ల బ్రహ్మ వస్తాడా మనకు? భగవంతుని పొందావంటే మళ్ళీ కర్మ. బాగా అర్థం చేసుకోండి, స్ట్రెస్ చేస్తున్నాను ఈ పాయింట్. స్వామి నేను సాధన చేసి బ్రహ్మమును పొందుతాను, నీకేం అర్థం కాలేదు. సాధన నువ్వు చెయ్యి, కానీ బ్రహ్మను పొందుతానని మాత్రం అనబాకు. ఎందుకంటే బ్రహ్మ పొందదగిన వస్తువు కాదు, ఉన్నది. వస్తు సిద్ధి విచారేణ, వస్తు సిద్ధి విచారేణ. వస్తువు ఉన్నదే గనక ఉన్నది తెలియకుండా ఉన్నప్పుడు అది ఏమిటని విచారం చేయాలి. అతః విచార కర్తవ్య, అది ఇప్పుడు చేయబోతాం. కాబట్టి దానికోసం ఎంక్వైరీ చేయాలి, ఏంటని విచారం చేయాలి. కర్మ చేయడం కాదు, విచారం చేయాలి. బాగా అర్థం చేస్తున్నాం. కర్మ చేయడం కానీ కాదు, విచారం చేయక ముందే కర్మలన్నీ చేసుకోవాలి, సాధనలన్నీ చేసుకోవాలి, ధ్యానం చేయాలి, జపం చేయాలి, అన్నీ చేసుకోవాలి. తర్వాత విచారం దగ్గరికి రావాలి. అది జ్ఞాన మార్గం. కర్మకాండ అయిన తర్వాత జ్ఞానం. ఆ తర్వాత చేయదగింది లేదు, చూడదగింది అంతా. గురువు చెబుతూ ఉంటే వినదగింది. అందువల్ల అన్ని ప్రయత్నం చేసిన తర్వాత తను ఆశించేటువంటి నిత్యతృప్తి ఎక్కడా లభ్యం కాకపోవడం వల్ల నిర్వేదాన్ని పొందినటువంటి కుర్రవాడు ఉపనిషత్తులో నిన్న ముండక నిర్వేదమాయాత్ అన్నాం. నిర్వేదాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పి అన్నాం. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నిర్వేదాన్ని పోగొట్టుకోవాలి అంటే యత్తు స్వతః అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం.
వాడికి వాడుగా తెలిసే అవకాశం లేదు. అన్నీ చూచాడు. పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన. నిత్య వస్తువు గనక దానికోసం ఎంత ప్రయత్నం చేసినా, ఏ లోకాల్లో అన్వేషించినా, పరిశీలించి పరీక్షించి చూచినా, విశ్లేషించి అర్థం చేసుకున్నా ఎక్కడ లభ్యం కాలేదు గనక ప్లీజ్ నిర్వేదమాయాత్, నిర్వేదాన్ని పొందాడు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? తద్విజ్ఞానార్థం దానిని పొందడం కోసం సహా గురుమేవ అభిగచ్చేత్, గురువు దగ్గరకు పోతున్నాడు. అది మంత్రం. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృత కృతేన తద్విజ్ఞానార్థం సహా గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఇది మంత్రం, వేదమంత్రం. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అయినటువంటి గురువు దగ్గరికి సహా, వీడు ఎవడైతే నైరాశ్యంలో ఉండాడో, నిరాశ చెందాడో, సహా గురుం ఏవ అభిగచ్చేత్, గురువు దగ్గరకు పోతూ ఉన్నాడు. ఎందుకని? తద్విజ్ఞానార్థం, దాన్ని తెలుసుకోవడం కోసం, పొందడం కోసం కాదు. తద్విజ్ఞానార్థం. తద్విజ్ఞాయ నరహ బంధాత్ విముచ్యతే. బంధం నుండి విడిపోతాడు గనక ఆ జ్ఞానం కలిగితే. అందువల్ల గురువు దగ్గరికి పోతూ ఉన్నాడు. గురువు చెబుతాడు, వీడు వింటాడు. బాగా అర్థం చేసుకో. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది మనం పొందాలి అని అనుకున్నా అది సుఖమని కాదు. నెక్స్ట్ పాయింట్, ఇది కూడా క్లియర్ కానివ్వండి. అది సుఖమని కాదు మనం పొందాలనుకోవడం, సుఖహేతువని. ప్లీజ్, సుఖహేతువని ప్లీజ్ అర్థం చేసుకో. సుఖహేతు. ఇది సుఖమని చెప్పండి మీరు, ఏదో వస్తువు సుఖం లేలే, ఇది పొందితే సుఖపడతానేమో అని అర్థమవుతుంది. ఇది పొందితే సుఖపడతానేమో అని. సుఖ వస్తువు ఏదో అర్థం కావడం లేదు. సుఖ వస్తువు అనేది కనుక ఒకటి ఉంటే, కోల్గేట్ టూత్పేస్ట్ అని అమ్మినట్టుగా సుఖం అనేది ఇక్కడ అమ్మబడునని బోర్డులు పెట్టి ఉండేవాళ్ళు. సుఖం అమ్మేటువంటి షాపులు ఇక్కడ ఎక్కడ ఉన్నాయో మనకు తెలియలే ఇప్పటి వరకు. సుఖం అనేది మార్కెట్లో దొరికేది కాదు. ఎందుకని? అది వస్తువు కాదు. అండర్స్టాండ్? సుఖం అనేది వస్తువు కానీ కాదు. వస్తువే కనుక సుఖమైతే ఆ వస్తువు అందరికీ సుఖాన్ని ఇవ్వగలిగి ఉండాలి. ఓకే, ఒకరికి సుఖాన్ని ఇచ్చిన వస్తువు ఇంకొకరి సుఖాన్ని ఇవ్వదు ఈ ప్రపంచంలో. సుఖం అట్లా ఉండకూడదు ఎప్పుడు. ఇది సుఖ వస్తువు అని చెప్పండి మీరేదో. ఒకడిని అడిగితే చెబుతాడు. ఇప్పుడు ఉదయాన్నే కాఫీ తాగానే టీ తాగానే అర్జునుడు సుఖం ఎట్లా పోయింది? ఇటు ఒకటి అటు ఒకటి పోయింది. నాన్నకేమో కాఫీ కావాలి, అమ్మకేమో టీ కావాలి. ఏం చేయాలి అంటే, కాఫీ తాగితే ఈవికి సుఖం, టీ తాగితే ఆయన సుఖం. అనుకోండి. కాబట్టి కాఫీ ఇక్కడ సుఖం, అక్కడ టీ సుఖం. ఈ కాఫీ కనుక అక్కడిస్తే అక్కడ సుఖం లేదు, ఆ టీ కనుక ఇక్కడిస్తే సుఖం లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నా, సుఖం అనేది కాఫీయా టీ అని? పాలు తాగేవాడికి రెండు కాదు. కనుక వీటిని సుఖహేతు, సుఖ కారణం. అండర్స్టాండ్? సుఖహేతు అంటే సుఖ కారణం. ఈ కాఫీ తాగితే సుఖం కలుగుతుందని ఆవిడ అడిగితే, టీ తాగితే సుఖం కలుగుతుందని ఇతనంటే, పాలు తాగితే సుఖం కలుగుతుంది అతనంటే, ఏదైనా అంతే ఈ ప్రపంచం. అర్థమవుతుందా ఇప్పుడు? కాబట్టి వస్తువు కాదు, వస్తువే కనుక సుఖమైతే ఒకే వస్తువు అందరికీ సుఖాన్ని ఇవ్వగలిగి ఉండాలి. అటువంటి వస్తువుని ఈ ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. మీరు ఎప్పుడైనా చూస్తే నాకు ఫోన్ చేయండి. నెక్స్ట్, సుఖం అనేది కాలం కూడా కాదు. ఇప్పుడు కొందరంట బ్రహ్మ ముహూర్తంలో సుఖం. బ్రహ్మ ముహూర్తంలో సుఖం లేదు, చింతకాయ లేదు. సుఖపడే లక్షణం మన దగ్గర ఉంటే సుఖం, లేకపోతే అది కూడా దుఃఖమే. ఉపన్యాసాలు వినేసిపోయి జీవితం అంతా ఇట్లాగే వృధా చేసుకున్నాం, ఎన్నో యజ్ఞాలు విన్నాం, అంతా ఇట్లాగే అయిపోయింది, రేపటి నుంచి తీవ్రంగా సాధన చేయాలి, రేపు మార్నింగ్ యజ్ఞం అయిపోయిన తర్వాత. చాలామంది చేస్తారు ఈ పని. 4 రోజులే, మళ్ళీ ఎప్పుడు వస్తాడు స్వామి యజ్ఞం అని. ఉదయాన్నే లేచి 4 గంటల కదా నేను ధ్యానం చేస్తాను అనుకుంటాడు. మంచిదే, శుభ సంకల్పం. లేస్తాడు, ఎందుకంటే అది అలారం కదా, దాని పని అది చేస్తుంది మిషన్. అలారం కొడుతుంది కానీ నేను కొట్టకుండా ఉంటాను అనుకోవడానికి దాని దగ్గర మనసు లేదు. కాబట్టి అలారం మోగిందనుకోండి, అప్పుడు అంటే నిద్రపోతుంది. ఫినిష్.
ఒకవేళ లేచాడు అనుకోండి, లేచినంత మాత్రాన ఉత్సాహంతో ఉన్నాడు కనుక లేచాడు, ధ్యానం చేసి ఆనందాన్ని పొందుతాడని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా, అదే టైంకి 4 గంటలకు లేచి తొందరగా నేను స్నానం చేసి ధ్యానం చేస్తామనుకోని బాత్రూంలోకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడే ట్యాప్లో నీళ్లు రాలేదనుకో ఇంకొట్టుకుంటే ఇంతే. ఈ దేశం బాగుపడదు. మనం బాగుపడడం లేదు సార్, దేశం ఏం చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి మొదలు పెడతాడు. ఈ వాటర్ రావడం లేదు, ఈ మున్సిపాలిటీ ఇంతే, ఈ పరిపాలించే వాళ్ళు ఇంతే, ఈ దేశం ఇంతే, ఇది బాగుపడదు, ఇది కలికాలం, అది ఇది 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 అని అని పడుకుంటాడు. అర్థమవుతుంది? ఇది సుఖం అంటారా? హాయిగా నిద్రపోయినా బాగుండేది, కొంత ఆరోగ్యం అన్నా ఉండేది. కాబట్టి సుఖం అనేది బ్రహ్మముహూర్తాలు కలుగుతుందని చెప్పడానికి అవకాశం లేదు. సుఖపడే అవకాశం ఉండేవాడికి సుఖమేమో కానీ కాలానికి సంబంధించింది కాదు. మీరు చెప్పండి, స్వామీజీ ఈరోజు 3 గంటలకు నేను సుఖంగా ఉంటానని చెప్పండి, వస్తాను నేను మీ ఇంటికి. చెప్పండి. ఎవ్వడూ చెప్పలేడు. ఎందుకని? ఇన్ని గంటలకు నేను సుఖంగా ఉంటానని ఎవ్వడూ చెప్పలేడు. నువ్వు అనుకున్న టైంకి అప్పుడే దుఃఖం ఉండొచ్చు కూడా, సుఖం లేకుండా పోవచ్చు కూడా. కనుక కాలానికి సంబంధించింది కాదు, కాలానికి సంబంధించింది సుఖం కాదు, వస్తువు అసలే కాదు, ప్రదేశం అసలే కాదు. ఇప్పుడు కొందరు అంటారు తీర్థాటన చేస్తూ ఉంటే పుణ్య ప్రదేశాలకు వెళ్ళి మహాత్ములు సంచరించేటటువంటి ప్రదేశంలో హాయిగా ఉంటాం, లేదు తిరుపతికి వెళితే హాయిగా ఉంటుంది. ఫ్యాక్ట్ అది? ఏమో. గుంటూరు నుంచి బయలుదేరి తిరుపతికి వెళ్ళి తిరుమల కొండకి వెళ్ళి క్యూలో 5 గంటలు ఉండి భగవంతుని దర్శించాలని గోవిందా గోవిందా అంటూ వెళ్ళి తీరా గర్భగుడిలో ప్రవేశించినప్పుడు స్వామి కనపడుతుంటాడు చూసారా, దివ్యమంగళ విగ్రహం, 2 చేతులు ఎత్తి ఆయనకి నమస్కరించేటప్పుడు కూడా ఉండవే పొడుస్తావు, ఎంతసేపు పొడిచావు నువ్వు, క్యూలో అంతా పొడిచావు, దేవుడు చూసేటప్పుడు కూడా పొడుస్తావు. ఆహాహాహా అనుకుంటాడు ఆయన. అనుకుంటాడు దొరికేవరా నువ్వు నాకు. అర్థమవుతుంది? నీకోసమే నేను నామాలు పెట్టింది ఇట్లా. వెంకటేశ్వర స్వామి ఒక్కడే ప్రత్యేకంగా కనపడతాడు మనకు. చూడండి, ఆయన నామాలు కళ్ళు కూడా కప్పేసి ఉంటాయి. ఆయనకి ఎందుకో తెలుసా, వచ్చేవాడనంతా నేను చూడను అని, భక్తుడినే నేను చూస్తాను. అర్థమవుతుంది? వచ్చేవాళ్ళు దేనికోసం వస్తారు పాపం. ఆయనకి ఎంత బాధ, తలనొప్పి చిన్నదే, ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకున్నాయి. వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయినవాడంతా ఏదో కోరికల మూట ఎత్తుకోబోయేవాడే కానీ అయ్యా నాకు నువ్వు కావాలి అనేవాళ్ళు ఎంత పర్సంటేజ్, ఎక్కడో 0.001. మిగతా అంతా కూడా నాకు అదే ఇస్తావా ఇది ఇస్తావా, నువ్వు అది ఇస్తే నేను ఇంత ఇస్తా, మళ్ళీ ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. అందువల్ల ఆయన ఇది చూడలేక నామాలు పెట్టుకోడు. కనుక సన్నిధానంలో ఉంటే, పరమేశ్వర సన్నిధానంలో ఆనందంగా ఉంటామని చెప్పడానికి అవకాశం లేదు. ఆనందాన్ని పొందేటువంటి అంతఃకరణ కలిగిన వాడు ఉండగలడేమో కానీ ఇంకొకడు ఉండేందుకు అవకాశం లేదు. ఎక్కడైనా అట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఋషికేశం పోతే ఆనందం, బద్రీనాథ్ పోతే ఆనందం, ఆనందం అక్కడ ఉంటుందనే పోయేది. టూరిస్ట్ బస్సులు చూడండి తమాషా, ఇవన్నీ చూస్తే అర్థమవుతాయి. మీకు టైం లేదు, మాకు ఫ్రీగానే చూస్తుంటాం. టూరిస్ట్ బస్సులో చూడండి, ఎక్కేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో వచ్చేటప్పుడు ఎట్లుంటారు. వాళ్ళు ఇక్కడి నుంచి పోయి మహాబలిపురం వరకు పోయి అదంతా చూసుకొని కంచె తీసుకొని లాస్ట్లో విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసి గుంటూరు వచ్చేస్తారు. పోయేటప్పుడు చూడండి, ఆ బస్సు దగ్గర మీరు దూరంగా ఉండి మామయ్య రండి, అక్కయ్య అండాలమ్మ నాచారమ్మ, ఏది పోయేటప్పుడు. తిరిగి వచ్చేటప్పుడు ఒకరు ఒక దూరకుండా పోతుంటారు. ఇటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్. అర్థమవుతుంది? ఎందుకు అర్థం కాదు అంటే తీర్థాటనలో లభ్యమైంది ఇది. కాళహస్తిలో 2 పగైపోతారు, తిరుపతిలో 3, కంచిలో 4. అర్థమవుతుంది? మహాబలిపురంలో 2, పాండిచ్చేరిలో 5 మంది. ఇలా చూసుకుంటూ వచ్చి దుర్గగుడికి వచ్చేటప్పటికి, లేదు నెల్లూరుకి వచ్చేటప్పటికి రంగనాయక స్వామి దేవాలయంలో కండక్టర్తో, దుర్గగుడిలో డ్రైవర్తో, ఇంకెవ్వరూ లేరు, ఒక్కడే దిగిపోతూ ఉంటాడు. ఇది అద్వైతం అంటే, రెండవడితో సంబంధం లేదు. కనుక తీర్థాటనకు పోయేది ఐక్యం కోసం, సరేనా? ప్రదేశంలో కనుక ఆనందం ఉండేటట్లయితే ఆ ప్రదేశానికి పోతే ఆనందం, ఏ ప్రదేశం అది చెప్పండి, కానీ కాదు. కానీ మనకు అక్కడ ఆనందాన్ని పొందగలం అనుకుంటాం, పోతాం. నా జీవితంలో కూడా ఒక తమాషా చిన్న సంఘటన ఉండే చిన్నప్పుడు, పర్సనల్. నేను ఎప్పుడు ఇట్లాంటి టచ్ చేయను, ఊరికే చెప్పాలనిపిస్తుంది చెప్తున్నా.
బాగా చిన్నతనంలో మా ఊరికి పక్కన ఒక ఒక 2 కిలోమీటర్ల దూరంలో నది పోతూ ఉంటుంది. దాని పక్కన అంతా మామిడి చెట్లు అవి ఇవి బాగా చక్కగా ఉంటుంది వాతావరణం. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటుండేవాడిని నేను. అక్కడ ఒక పెద్ద బండ ఒకటి ఉండేది. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటుండేవాడిని. ఎప్పుడు అక్కడే. ఇంకో చోట కూర్చుంటే ధ్యానం కుదరదు. అక్కడ కూర్చుంటేనే అలవాటైపోయింది. ఎవరైనా అక్కడ కూర్చొని ఉన్నారనుకోండి, ఆ ప్రాంతంలో మాట్లాడుకుంటూ వాళ్ళు పోయేంతవరకు నేను అట్లాగే ఉండేవాడిని, ధ్యానం చేసేవాడిని కాదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు పోయి ఆడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ఇట్లా జరుగుతూ ఉండేది. అంటే అక్కడ తప్ప మరొక చోట నాకు ధ్యానం జరగదు. చిన్న వయసు, 15-16 సంవత్సరాల విషయం చెప్తున్నా. కానీ తమాషా ఏంటంటే ఒకసారి నేను వెళ్తాను, చాలా ధ్యానావేశం ఉంది, ఈరోజు చాలా ఎక్కువసేపు మనం ధ్యానం చేయాలి అనుకుంటాడు. వెళితే పెద్ద బండది, ఆ బండ దగ్గర నుంచి ఇట్లా తిరిగి ఒక త్రాచుపాము వచ్చింది. నా జీవితంలో జరిగిన సంఘటన. ఆ బండ వెనకున్నది, అది అలా వచ్చి ఇట్లా పడగెత్తి అలా చూచి అట్లా అది ఇక్కడి నుంచి ఇట్లని ఇలా ఇలా అని కొద్దిసేపు ఉండి అట్లా వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ధ్యానం ఎక్కడైనా జరుగుతుంది ఆ బండ దగ్గర తప్ప. అసలు జరిగింది అది పోతే కదా మనం, అసలు బండ దగ్గర పోతే కదా అని నేను అప్పుడు ఆలోచించేవాడిని. అర్థమయ్యేది కాదు ఇదేంటి అని. ఇప్పుడు అర్థమవుతుంది, ప్రదేశానికి సంబంధించింది కాదు. అర్థమవుతుంది. సుఖం అనేది ఒక ప్రదేశంలో ఉంది అని చెప్పడానికి. ఇప్పుడు మీకు ఆ సంస్కారం ఉంది కనుక ఇంత ఉదయాన్నే ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే మీరు 5 కన్నా కనీసం లేచి ఉండాలి. ఒక 4 కాకపోయినా 5 కన్నా లేచి ఉండాలి. ఇంతకుముందు లేచేవాళ్ళు ఎట్లా లే. దీని మీద ఆసక్తి ఉంది కనుక అయ్యో మళ్ళీ ఈ వారం అయిపోతే మళ్ళీ స్వామీజీ ఉండరే, ఏదో కొద్ది వింటాం, ఆచరించకపోయేది వేరే విషయం. టికెట్ లేని సినిమా అది కాదు కనుక అని చెప్పి వచ్చి కూర్చుంటే ఆసక్తి ఉంది కనుక మీరు ఇక్కడ కూర్చుంటారు. 2 రోజులు అయిన తర్వాత మేము ఉపన్యాసాలు చూస్తుంటాం ఇవన్నీ. 2 రోజులు అయిన తర్వాత ఏం చేస్తారంటే మీకు ఎక్కువ ఆనందం ఎక్కువైపోయి ఒకరి దగ్గరికి పోయి ఫ్రెండ్ దగ్గరికి వాడిని అంటారు, నువ్వు రావాయా, నువ్వు గ్రౌండ్కి రా, చూడు ఎంతమంది వచ్చి ఉండారో, ఎంత బాగుండదో, జీవితాన్ని గురించి తెలుస్తుంది. వాడు పోవాయా, దేవుడు లేడు అదే నీ రావాయా, నేను కూడా అట్లాగే అనుకున్నాను, విన్న తర్వాత తెలుస్తుంది నీకు, నువ్వు రా అని ఎట్లాగో పట్టుకొస్తాడు. అతని మీద ఉండే పట్టు వల్ల పట్టుకొస్తాడు ఇక్కడికి. ఈయన ముందు కూర్చుంటాడు కదా, వాడిని తీసుకొచ్చి ముందు కూర్చోమ్మాడు. అది పాషాణం వచ్చింది, పక్కన వచ్చింది పాషాణం. వాడికి అసలు దేవుడు అంటేనే ఇష్టం లేదు, అసలు పరమనాస్తికుడు, వాడికి అస్సలు ఇష్టం లేదు. అసలు శ్రద్ధ కలిగి వినేవాళ్ళకి అంతంత మాత్రం లభ్యమవుతూ ఉంటుంది విషయం. అసలే శ్రద్ధ లేనివాడు, పైగా దాని మీద విరక్తి కలిగిన వాడు, అసలు చెప్పేవాడికి ఏం తెలియదు అనుకునేవాడు, అతన్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెడు. అతనులే ఇటు చూస్తుంటాడు మమ్మల్ని. అంత అయిన తర్వాత ఇతను లేచి ఆనందంగా అని అటు పోయి అడుగుతాడు, ఎట్లుంది? నా ముఖం లాగా ఉంది. నిజమే, నీ ముఖం అట్లాగే ఉంది. అది అతనే తెలియదు, నాకు తెలుసు. ఆయన ముఖాన్ని చూస్తున్నాను కనుక 1.5 hour నాకు తెలుసు ఆయన ముఖం ఎట్లుండేది. కానీ ఇది అట్లా లేదు. ఎందుకో తెలుసు, అతనికి ఉత్సాహం లేదు కనుక. కేవలం జ్ఞానయజ్ఞ స్థలిలో కూర్చున్నంత మాత్రాన, ఈ ప్రదేశంలో ఉన్నంత మాత్రాన సుఖం కలుగుతుంది అనడానికి అవకాశం లేనేలేదు. కనుక ఏది సుఖహేతువు అంటే బాయ్, సుఖమేదో మనకు తెలియడం లేదు. సుఖహేతు ఈ విధంగా సుఖపడతానేమో, ఈ విధంగా సుఖపడతానేమో, ఈ విధంగా సుఖపడతానేమో, సుఖానికి ఇది కారణమేమో, సుఖానికి ఇది కారణమేమో అనుకుంటాం, దానిని పొందుతాం. అది కాదన్న తర్వాత దాన్ని వదిలిపెడతాం. ఇంకొకటి అనుకుంటాం, అది పొందుతాం, అది కాదన్న తర్వాత దాన్ని వదిలిపెడతాం. ఇది కాదేమో, మరొకటేమో, 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 అదేమో, ఇదేమో, ఇదేమో, అదేమో, జీవితం అంతా ఇదే నడిచింది. ఇది కర్మకాండ. ఇప్పటి వరకు మనం ఎన్నెన్ని పొందాం, ఎన్నెన్ని పోగొట్టుకున్నాం. తృప్తి పొందింది ఎక్కడో చెప్పండి? ఇక్కడ పడింది ప్రశ్న, ఇక్కడ పడింది మహర్షి దగ్గర. నాస్తి అకృత కృతేన, ఈ కర్మలు చేసి నేను ఈ ప్రపంచంలో పొందదగింది ఏమీ లేదు. నాస్తి అకృత కృతేన, ఈ కర్మల వల్ల, అనిత్యమైనటువంటి కర్మల వల్ల నిత్యమైనటువంటి ఆనందం ప్రాప్తించేటువంటి అవకాశం లేదు. ఇది సుఖం అనేటువంటిది ఇది కాదు, సుఖహేతు ఇది కాదు, సుఖస్థానం ఇది కాదు. మరి ఏంది? నువ్వే. ఇట్స్ ద పాయింట్. నీకన్నా అన్యంగా ఉండేదైతే సుఖం, దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. నువ్వే సుఖం గనక వస్తు సిద్ధి విచారేణ, బై ఎంక్వైరీ. నేను ఏమిటి? అతః విచార కర్తవ్య. నేనేంటి అసలు? ఎందుకని? అహమస్మి, నేను ఉన్నాను. అది అందరికీ తెలుసు. ఎవరికి తెలియదు? నేను ఉన్నాను అని అందరికీ తెలుసు.
కానీ తాను ఎలా ఉన్నాడో ఎవరికీ తెలియదు, తన స్వరూపం ఏమిటో తనకు తెలియదు. అంటే స్వామీజీ ఇప్పుడు సుఖం ఈ ప్రపంచంలో లేదంటారా? నేను ఎందుకంటాను? సుఖం అస్తి, ఈ ప్రపంచంలో సుఖం ఉంది. అల్ప సుఖం అస్తి, స్వల్ప సుఖం అస్తి, అనంత సుఖం నాస్తి. అది పాయింట్. ఇప్పుడు వేదాంతంలో కూడా ఈ ప్రపంచంలో సుఖమే లేదు నాయన, దుఃఖం అంటే వాడు అనుకుంటాడు పోయి పిచ్చోడు ఉన్నాడు. సుఖమే నేను ప్రపంచంలో సుఖం లేకపోలేదు, కానీ మనకు కావాల్సింది సుఖం కాదు, శాంతి. అది తర్వాత వస్తాను. సుఖం కాదు, సుఖానికి రాకపోకలు ఉంటాయి, అది వేరే విషయం, తర్వాత డిస్కస్ చేస్తాను ఈవినింగ్ క్లాస్లో. సుఖం ఉంది ఈ ప్రపంచంలో, అల్ప సుఖాలు ఉన్నాయి, స్వల్ప సుఖాలు ఉన్నాయి. అర్థమవుతుంది? అసలే సుఖం లేకపోతే మనిషి ఆత్మహత్య చేసుకుంటాడు. ఎస్, నా వరకైతే నేను అదే చేస్తాను. ఎందుకు బ్రతకాలి? ఏదో కొద్ది గొప్ప సుఖం కనపడుతూ ఉంది కనుకనే మనిషి ఇంకా ఎక్కువ వస్తుందని బ్రతుకుతాడు, కానీ అస్సలే సుఖం లేకపోతే బ్రతకలేడు. ఉంది సుఖం అల్పం బహుక్లేశ, అది ఆడ సుఖం అల్పం, అల్పమైన సుఖం, అనంతమైన దుఃఖం వచ్చిన బాధ. అది సుఖం అల్పం బహుక్లేశ విషయగ్రాహిణాం నృణాం. ఈ ప్రపంచంలో, విషయ ప్రపంచంలో తిరిగేటువంటి వాళ్ళకి సుఖం అల్పంగా ఉంటుంది, దుఃఖం ఎక్కువగా ఉంటుంది. అనంతం అనంతం బ్రహ్మనిష్టానాం, అదేడ సుఖమల్పం బహుక్లేశ విషయగ్రాహిణాం నృణాం అనంతం బ్రహ్మనిష్టానాం ఇది వేదాంత డిండిమః. ఆచార్యుల వారు వేదాంత డిండిమం అనే ఒక గ్రంథం రాశారు, అందులో ఈ మాట అంటారు, అనంతం బ్రహ్మనిష్టానాం. ఎవడైతే బ్రహ్మముని తెలుసుకొని బ్రహ్మయందు స్థిరపడి ఉంటాడో అటువంటి వాడికి అనంతమైనటువంటి సుఖం. బ్రహ్మం అనంతం గనక వాడికి అనంత సుఖం, బ్రహ్మము నిత్యం గనక వాడికి నిత్య సుఖం. అల్ప సుఖాల్లో ఉండేవాడికి సుఖాలు వచ్చినట్టే ఉంటాయి, పోతున్నట్టే ఉంటాయి. అదృష్టం కనుక సుఖహేతువు ఏది అని ప్రయత్నం చేసినప్పుడు మనకి ఇప్పుడు అర్థమైంది, వస్తువు కాదు, కాలం కాదు, ప్రదేశం కాదు, సన్నివేశం కూడా కాదు. సన్నివేశం కూడా కాదు. ఒక సన్నివేశం ఒకరికి ఆనందాన్ని ఇవ్వచ్చు, మరో దుఃఖాన్ని పంచవచ్చు. ఈ ఉపన్యాసానికి వచ్చిపోయినట్టుగా ఇష్టం లేనివాడు. ఓకే, కనుక సుఖహేతువు ఏది అని అంటే ఏది సుఖహేతువు కాదు ఈ ప్రపంచంలో. సుఖస్థానం ఏదో అదే సుఖహేతువు. సుఖస్థానం నీవే. సుఖంగా ఉండే వస్తువు ప్రియంగా ఉంటుంది, ప్రియంగా ఉండే వస్తువులో ఆనందం ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో ఏది ప్రియమో చెప్పండి? చెప్పలేం. ఒక కాలంలో ప్రియంగా ఉండేది మరొక కాలంలో అప్రియంగా ఉంది. ఆ వ్యక్తికి కూడా ఒకరికి ప్రియంగా ఉండేది మరొకరికి అప్రియంగా ఉండొచ్చు. ఇది అర్థమైపోయింది ఇంతకుముందు మీకు. ఆ వ్యక్తికి కూడా ఒక కాలంలో ప్రియంగా ఉన్నది ఇంకొక కాలంలో అప్రియంగా ఉంటుంది. చిన్నప్పుడు బ్యాటు బాలు అంటే మనకు చాలా ప్రియం, ఇప్పుడు మనకు బాల్స్ కావాలని, ఇప్పుడు ఆడుకోవడానికి లే. చిన్నప్పుడు బిస్కెట్లు అంటే ఇష్టం, ఇప్పుడు బిస్కెట్లు కాదు, బంగారు బిస్కెట్లు అయితే ఇష్టం. చాలా మారిపోతాం. ఏవైతే బాల్యంలో మనకు చాలా ఇష్టంగా ఉన్నాయో అవి యవ్వనంలో చాలా నిస్సారంగా కనిపించాయి. ఏవైతే యవ్వనంలో మనల్ని పిచ్చివాళ్ళని చేశాయో అవి వృద్ధాప్యంలో హాస్యాస్పదంగా ఉంటాయి, మనల్ని చూసి మనమే నవ్వుకునేటట్టుగా ఉంటాయి. కాబట్టి వ్యక్తి జీవితంలో కూడా దశలు మారుతూ ఉంటే సుఖాలు కూడా మారిపోతూ ఉన్నాయి. మారే సుఖం కాదు మనకు కావాల్సింది, మారని సుఖం. ప్లీజ్ అండర్స్టాండ్. కాబట్టి ఒకప్పుడు ప్రియంగా ఉండేది మరొకప్పుడు అప్రియంగా మారిపోతుంది. ఒక దశలో అప్రియంగా మారేది ప్రియంగా ఉన్నా కూడా అది ప్రియ వస్తువు కాదు. ప్రియ వస్తువు కాదు కనుక సుఖహేతు కాదు. ఇది పాయింట్. కానీ అహమస్మి ఇస్ ఇది పాయింట్. అహమస్మి, నేనున్నా. దీనికి ప్రమాణం అవసరమా? నా నువ్వు అన్నట్టు నీకు తెలుసు కదా. ఎస్, అహమస్మి సదాభామి, ఎప్పుడూ ఉన్నాను అనే జ్ఞానంతో ఉన్నాను, ప్రకాశిస్తూ ఉన్నాను. సదాభామి, అహం సదా అస్మి, అహం సదా భామి. కదాచిన్నాహం అప్రియ, ఇట్ ఇస్ అ టిపికల్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద శాస్త్ర. కదాచిన్నాహం అప్రియ, కదాచిత్ అహం అప్రియ నా. వాట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, అమేజింగ్. కదాచిత్, ఎప్పుడు, ఏ ఒక్క సమయంలో కూడా, ఏ కాలంలో కూడా, ఏ ప్రదేశంలో కూడా అహం అప్రియ నా. కదాచిత్ అహం అప్రియ.
ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ప్రియము, ఒక వ్యక్తి అప్రియం, ఒక వస్తువు ప్రియము, ఒక వస్తువు అప్రియం, ఒక కాలంలో ప్రియము, ఒక కాలంలో అప్రియం అనేవి ఉన్నాయి. కానీ నేను అహమస్మి, నేను ఎవడైతే ఉన్నానో నాకు నేను ఎప్పుడూ ప్రియమే కదా. నేను నాకు ఎప్పుడు ప్రియమే. ఈ మాటను ఎంత అందంగా అన్నాడు చూడండి. నాకు నేను ఎప్పుడూ అప్రియం కాను ఈజ్ ద ఎక్స్ప్రెషన్. కదాచిన్నాహం అప్రియ, నాకు నేను ఎప్పుడూ అప్రియం కాను అంటే ప్రియం అని అర్థం. కానీ అప్రియం కాను అనే పదం ఎందుకు వాడాడు? ప్రియం అంటే సరిపోదు. అంటే ఏవైతే ప్రియంగా ఉన్నాయో ఈ ప్రపంచంలో ఇవి ఒక్కొక్క దశలో అప్రియంగా మారిపోతున్నాయి కనుక ఇప్పుడు నాకు ప్రియంగా ఉన్నాను నేను, రేపు నాకు నేను అప్రియం అయిపోతానేమో. నో, కదాచిత్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా నాకు నేను అప్రియం కానే కాను. నాకు నేను ప్రియం. ప్రియ వస్తువులోనే ఆనందం ఉండేది, ప్రియ వస్తువులోనే ఆనందం ఉండేది. కాబట్టి ఆనందం అనేది నేనే, ఇంకొకటి కానీ కాదు. అహమేవా. స్వామిజీ మరి నాకు అది తింటే ఆనందంగా ఉంది, అదే నీకోసమే, దానికోసం కాదు. సహజ నాకు లడ్డు తిన్నప్పుడు ఆనందంగా ఉంది కనుక నేనే ఆనందం అయితే లడ్డు తినకుండా అంటే ఆనందంగా ఉండాలి కదా. అదే సార్, సరే తిను, రా కూర్చో, కమాన్, ఇప్పుడే తయారు చేసాం, చాలా బాగుంది లడ్డు, ఓకే, కుంకుమ పువ్వు ఎక్కువ వేసి ఉన్నారు, చాలా తీగా వేడివేడిగా ఉంది, కమాన్ లాగు. లాగాడు. 2 5 7 8 9వ తీస్తే వద్దు స్వామి, నీకు ప్రియం కదా తిను. కడుపు నిండితే గారెలు చేదు, మన పెద్దవాళ్ళు అంటుంటారు సామెత, కడుపు నిండితే గారెలు చేదు. ఆ లడ్డే కనుక నీకు ఆనందాన్ని ఇచ్చేటట్లయితే ఫస్ట్ లడ్డు ఆనందాన్ని ఇస్తే 7th లడ్డు కూడా ఇవ్వాలి, 18th లడ్డు కూడా ఇవ్వాలి. లే, ఇంకా కనుక మనం ప్రెషర్ ఇచ్చి ఇంకొక 2 పెట్టామనుకోండి, ఆ తర్వాత అంటే నాకు చేదుగా ఉంది అంటాడు. లడ్డు చేదుగా ఉందా? ఇప్పుడు తయారు చేసి పెట్టినవి కదా, మొదటిది అట్లా ఉండేది. అది తమాషా, నీ మీద ఆధారపడింది. అది ప్రియం. ఎందుకో తెలుసా? ఆత్మనస్తు కామాయ లడ్డు ప్రియం భవతి. నా కోసమే ఇదే లడ్డు. చూడ తమాషా, ప్రియం కాదు ఒక దశలో. ఎందుకని? ఇతనికి లడ్డు ఇష్టం కానీ భార్యకి ఇష్టం లేదు. ఆవిడంటది తీసుకోంటే వద్దు మీరే తినండి. ఎందుకని? నేను తినేటివి ఉండే అవి మీకు పెట్టకుండా నేను తింటా. ఓకే, ఆహా, ఇదే వ్యక్తి ఎవరికి లడ్డు ఇష్టమో 7-8 తింటాడో, ఒక దశలో కాళ్ళు లాగుతూ ఉన్నాయి, కళ్ళు ఇదిగా ఉన్నాయి, ఏదో నడులు నొప్పులుగా ఉన్నాయి, నడుస్తుంటే కష్టంగా ఉంది అంటాడు. అప్పుడు డాక్టర్ దగ్గర పోయినప్పుడు ఆయన బ్లడ్ టెస్ట్ అంటాడు. బ్లడ్ టెస్ట్ అంటే ఫాస్టింగ్ 360. అయ్యా ఇదేందా ఈ షుగరు 360? అమ్మో, ఫాస్టింగ్ ఎంత ఉంది? పోస్ట్ లంచ్ 440. అమ్మోయ్, ఇంత షుగరే, ఇంకేమీ లేదు. ఇంకా లడ్డు ఒక్కటి తిన్నావంటే మాత్రం తర్వాత తెడ్డు వేసుకుంటూ పోవడమే, నీ ఇష్టం అన్నాడు అనుకోండి. అప్పుడు మనం వచ్చి, సార్ బా ఈ లడ్డు ఉంది సార్, మా ఇంట్లో చేశారు, బా నేను నా జీవితంలో తినలేదు సార్, ఒక్కసారి తినండి అండి. అతనండి నమో నమః సహస్రాంశం ఆదిత్యాయ నమో నమః. దాన్ని చూపెట్ట బాబు, దానికన్నా చీకటి నయం. అర్థమవుతుందా? ఎందుకని? ఇంతకుముందు ప్రియం, ఇప్పుడు అప్రియం. ఇప్పుడు అదే వ్యక్తికి ఇంతకుముందు చూస్తే ఇష్టం, ఇప్పుడు చూస్తే కష్టం. తినడం అట్లా వేరే విషయం. ఏమైంది? నాకు నేను ప్రియం గనక, దాని మీద నాకు గనక ప్రేమ ఉంటే అది నాకు ప్రియత్వంగా కనిపిస్తుంది. నా కోసమే కానీ దానికోసం కాదు. ఇది యాజ్ఞవల్క మహర్షి బృహదారణ్యకంలో మైత్రేయికి చెప్పింది. అద్భుతమైన ఎక్స్ప్రెషన్. ఆయన ఎందుకో వైరాగ్యం వచ్చి పోతున్నాడు, భార్యను పిలిచి. ఆయనకి 2 భార్యలు పైగా, మైత్రేయి కాత్యాయిని, ఇద్దరిని పిలిచి, మొదట ఈవిడిని పిలిచి మైత్రేయి వెళ్ళి మీ సిస్టర్ని కూడా తీసుకొని రా. దేనికండి? 2 ఒకేసారి. నేను పోదలుచుకున్నాను. ఎందుకు పోతావు? ఏం జరిగింది నీకు? నేను హై స్కూల్ గ్రౌండ్లో జ్ఞానయజ్ఞం విన్నా, దానికి దీనికి ఏం సంబంధం? అంతే, నాకు వైరాగ్యం వచ్చేసింది. అయితే ఏం చేస్తావు? వెళ్ళిపోతున్నా. ఎవరిని? మమ్మల్ని వదిలిపోతున్నా. అంటే మా మీద ప్రేమ లేదు. నువ్వు మొదలు పోయి తీసుకురా పావండి. నువ్వు మొదలు చెప్తే నేను తీసుకొస్తా. ఏంటి అసలు మమ్మల్ని వదిలి ఎట్లా పోతావు? ఎవరు అసలు స్వామి? మనల్ని విడదీసే స్వామి, ఆయనకి ఇదే పనే. చూడు మైత్రేయి, నువ్వు లేట్ చేసావంటే నాకు బస్సు పోద్ది.
నేను ఉండను, నువ్వు తొందరగా తీసుకుంటా కాచేయి. అది కాదండి, అది కాదు నేను వెళ్తాను అంటే మా మీద మీకు ప్రేమ లేదా? లేనే లేదు. అయ్యో ఇట్లా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారా? ఎటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు? మైత్రేయి, నువ్వు లేనిదే నేను బ్రతకలేను మైత్రేయి అన్నది నువ్వే కదా పెళ్ళైన కొత్తల్లో. ఓ మై స్వీట్ డార్లింగ్, యు ఆర్ యాపిల్ టు మై ఐస్. అబ్బా ఏమి కవిత్వాలండి, ఏమైనా కవిత్వాలండి. పిచ్చి కవిత్వం మైత్రేయి. పిచ్చి పెట్టినప్పుడు ఆశువుగా చెప్పిన కవిత్వం మైత్రేయి. అండర్స్టాండ్? యథార్థం చెప్తున్నా. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? లేనే లేదు. అయ్యో పోనీ మాకుంది కదా, అస్సలు లేదు మీకు నా మీద. అది చెప్పింది మైత్రేయి. అద్భుతమైన బోధ. మైత్రేయి, యథార్థం చెప్తున్నా, నువ్వు నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు, నేను నిన్నెప్పుడూ ప్రేమించలేదు. అదే నేను ఎప్పుడూ నిన్ను ప్రేమించాను, నువ్వెప్పుడు నన్ను ప్రేమించావు. అబ్బా ఎవరయ్యా ఆ స్వామి నిన్ను ఇట్లా పాడు చేశాడు? ఏంది కన్ఫ్యూజన్? ఏంది చెప్తున్నాను విను. నిన్ను నేను ప్రేమించింది వాస్తవం, నువ్వు నన్ను ప్రేమించింది వాస్తవం. నేను నిన్ను ప్రేమించలేదు వాస్తవం, నువ్వు నన్ను ప్రేమించలేదు వాస్తవం. నేను నిన్ను ప్రేమించింది వాస్తవం, నీ మీద ప్రేమ ఉండి కాదు, నా మీద ప్రేమ ఉంది గనక. నా మీద ప్రేమ ఉంది గనక నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నన్ను ప్రేమించింది వాస్తవం కాదు, నీ మీద నీకు ప్రేమ ఉంది. నీ మీద నీకు ప్రేమ ఉంది గనక నా మీద నీకు ప్రేమ ఉంది. ఆవిడన్నది ఓరేనా, వేదాంతం అంటే ఏదో పద్ధతిగా చెప్పేవాళ్ళు ఉంటారు కానీ ఇంత పిచ్చి పట్టించేవాళ్ళు ఎవరయ్యా? ఇది ఎక్కడదా ఈ తర్కం? నా మీద నాకు ప్రేమ కనుక నీ మీద ప్రేమ, నీ మీద ఏం మాట్లాడుతాడవా? ఆల్జిబ్రా అలాగా ఉంది. నువ్వు కొద్ది అర్థమెటిక్ రావా? ఏంది ఆల్జిబ్రా? నేను భరించలేకపోతాను, ఏంటి అసలు నీ బాధ? అప్పుడు చెప్పాడు, చూడు మైత్రేయి, నువ్వు నాకు ఉపయోగపడుతున్నావు కనుక, వంట చేసి పెడుతున్నావు కనుక, ఇంటిని శుభ్రం చేస్తున్నావు కనుక, అన్ని సేవలు చేస్తున్నావు కనుక, నీ వల్ల నాకు సుఖం కలుగుతూ ఉంది కనుకనే నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నిన్ను గనక ప్రేమించేటట్లయితే వాస్తవంగా నీ వల్ల నాకు సుఖం లేకపోయినా ప్రేమించాలి. ఇదే వాస్తవం అయితే విడాకులు అనే క్వశ్చన్ లేదు ఈ ప్రపంచంలో. అట్లా ప్రేమించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరు? ఈ బాధలు పడే వాళ్ళంతా చప్పట్లు కొడతారు. కొందరేమో కొట్టాలనుకొని కొడితే మన ఇంట్లో బాధలు ఉన్నాయని అర్థమవుతుందేమో అని కొట్టరు, సరేనా? కానీ అందరూ నవ్వుతారు, అది మాత్రం వాస్తవం. ఎందుకో తెలుసు, వాస్తవం కనుక. కాబట్టి నవా ఆరే పత్యు కామాయ పతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతి ప్రియో భవతి. నవ అరే సత్యు కామాయ సతి ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ సతి ప్రియో భవతి. నవ ఆరే సర్వం కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మైత్రేయి, భర్త మీద ప్రేముండి కాదు, భార్య హార్డ్ ట్రూత్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, భర్త మీద ప్రేముండి కాదు భార్య భర్తను ప్రేమించేది, తన మీద తనకు ప్రేమ ఉంది కనుక భర్తను ప్రేమిస్తూ ఉంది. భార్య మీద ప్రేమ ఉండి కాదు భర్త భార్యను ప్రేమించేది, తన మీద తనకు ప్రేమ ఉంది కనుక భార్యను ప్రేమిస్తూ ఉన్నాడు. బిడ్డను ప్రేమించేది అదే, ప్రపంచాన్ని ప్రేమించేది అదే, సిద్ధాంతాలను ప్రేమించేది అదే, పార్టీలను ప్రేమించేది అదే. ఏదైనా సరే, ఎక్కడ ఎవరిని ప్రేమించినా తద్వారా తను సుఖపడతాడేమనేటువంటి ఉద్దేశంతో కానీ, తన మీద తనకు ప్రియం ఉంది కనుక ఆ పరిస్థితి వల్ల తన ఆనందాన్ని పొందుతాడనుకొని దాన్ని ప్రేమిస్తూ ఉన్నాడే కానీ లేకపోతే ప్రేమించే ప్రశ్నే లేదు. కాబట్టి ప్రియ వస్తువు ఏది అంటే ఈ ప్రపంచంలో నాకు నేనే ప్రియం. ఎందుకని ఈ ప్రపంచంలో ప్రియంగా ఉన్నది అప్రియంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి, మారుతూ ఉన్నాయి. నేను మాత్రం కదాచిన్నాహం అప్రియ, అది ఎక్స్ప్రెషన్. కదాచిత్, ఏ పరిస్థితుల్లో కూడా అహం అప్రియ అన్నా, నేను ఎప్పుడు నాకు అప్రియం కానే కాను. దొంగ కూడా వాడికి వాడి ప్రియమే, లేకపోతే బ్రతకలేడు. హంతకుడు కూడాను వాడికి వాడి ప్రియమే, లేకపోతే బ్రతకలేడు. కాబట్టి ప్రియ వస్తువు నేనే, సుఖహేతువు నేనే, అహం అస్మి నేనే అది. కానీ వచ్చిన బాధ ఏంటంటే ఆ ఆనందం ఇంకెక్కడో ఉంది అనుకోవడం వల్ల ఈ ప్రపంచంలో పరుగులు ఎత్తుతూ ఉన్నాం. వస్తువు ఒక చోట ఉంది, పరిష్కారం ఇంకో చోట అయిపోయింది. అయ్యా మిమ్మల్ని సుఖపెట్టడానికి మేము ఇది చేస్తామని ఒక రంగం వాళ్ళు వస్తారు. అది చేయొచ్చు, తప్పులేదు. మనిషికి ఆహారం పెడితే ఆహార సమస్య, వాళ్ళు కేవలం ఆహారం మీదనే మాట్లాడతారు కొందరు. అన్నం ఉంటే చాలని, అన్నం కనుక ఉంటే సరిపోయేటట్లయితే ఆకలి పోగొట్టుకోవడానికి ఆహారం అవసరమేమో కానీ ఆనందంగా ఉండడానికి ఆహారం సరిపోదు.
ఎందుకని ఆహారం వల్ల ఆనందం వచ్చేటట్లయితే ఈ ప్రపంచంలో 3 పూట్ల హాయిగా తినేవాళ్ళందరూ ఆనందంగా ఉండాలి. ప్లీజ్ అండర్స్టాండ్. ఆనందానికి దీనికి సంబంధం లేదు, ధనానికి దీనికి సంబంధం లేదు. ఆనందమే లేనప్పుడు ఉండి ఉపయోగం లేదు. ఇక్కడ వేదాంతం ప్రవేశిస్తా ఉంది. ఇక్కడ వస్తుంది వేదాంతం. భర్త సినిమాకు పోతూ పోతూ ఇదో కాఫీ తీసుకుంటా, నేను సినిమాకి వెళ్తున్నాను అని ఆయన ఏ సినిమా పోతే బాగుండా అని ఇట్లా చేపెట్టి గోడకి అట్లా ఆనుకొని నిలబడుకున్నాడు. ఆవిడ కాఫీ తెచ్చే లోపల వేసవకాలం తేలుగొట్టింది. ఒక్కసారి కెవ్వమని కేక వేశాడు. తెస్తున్నానండి. ఈ లోపల అరుస్తారు, చేసే నీ కాఫీ కోసం కాదు, నువ్వు తొందరగా రా. వచ్చే ఏంటి తేలుగుట్టింది. ఇట్లా పెట్టుకొని ఉన్నాడు, కుట్టేసింది. ఓ ఏడుస్తుంది. ఆవిడ నవ్వుతూ, నేను ఇట్లా ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావా? ఆ స్వామీజీ చెప్పింది కరెక్ట్గా ఉంది. ఆత్మనస్తు కామాయ పతి ప్రియభవతి అన్నాడు. ఇప్పుడు ఇటువంటిప్పుడు మీకు ఉపయోగపడతాయి ఇవి. అర్థమవుతుంది అనేసి ఆవిడ అంటది, అందుకు కాదండి నేను నవ్వేది. మరి నేను ఏడుస్తుంటే నువ్వు నవ్వుతావేంటి అంటే, నన్ను కూడా ఏడమంటావా? నేను ఏడ్చినప్పుడు నువ్వు ఏడ్చావా? ఇంకా ఆవిడ లాజిక్, ఏడవడానికి ఇద్దరు ఒకటి అవ్వడం ఎందుకు? ఆశ్రమాలు లేవా? అక్కడ ఏడవచ్చు. సేదే పాయింట్. ఆవిడ అంటది, అది కాదండి, వేసవికాలంలో తేళ్ళు అట్లా వస్తూ ఉంటాయి, అందులో మంది పెంకుటిళ్ళు తేళ్ళు ఎక్కువ ఉంటాయి, వస్తాయి. అసలు మీరు కాబట్టి ఇట్లా గొడవ చేస్తుంటారు, కానీ 3 రోజుల క్రితం నన్ను కుట్టింది నేను మీకు చెప్పనే లేదు అసలు. ఎందుకని నీ కుట్టడికి అలవాటు పడ్డాను కనుక. నువ్వు పెట్టే బాధలకి ఆ తేలు బాధ కూడా అనిపించలేదు నాకు. కారణం ఏంటంటే మీరు ఏమి ఏడవలసిన అవసరం లేదు, 2 నిమిషాల్లో పోతుంది, మీరు హాయిగా ఉంటారు. ఎట్లా పోతుంది నీకు తెలుసా? నీ దగ్గర మందు ఉంది. మనం 3వ ఇంట్లో మురగేషన్ అని చెన్నై నుంచి వచ్చి చేరాడు, కొత్త అతను, ఉద్యోగరీత్యా, తమిళియన్. అతని దగ్గర ఉందండి మందు. తేలుకి తెలియదు. మన కాలనీలో అందరినీ గుట్టాయి తేలు, మిమ్మల్ని తప్ప. దానికి కూడా నేను కుట్టడం ఇష్టం లేదు, అందువల్ల ఇంతకాలం లేట్ అయింది. అందరినీ గుట్టింది. కానీ అతని దగ్గర ఎటువంటి మందు ఉందంటే ప్రపంచంలో ఎక్కడా లేదండి. అదేదో ఎవరికి చెప్పడు, తన దగ్గరే ఉంది. ఎక్కడ కుడితే ఆయన ఇస్తాడంతే. ఇవ్వడం, మనం దాన్ని అప్లై చేయడం, వెంటనే హాయిగా. ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళిపోతారు చూడండి, అట్లాగా ఎవరు ఆయన ఎక్కడ, ఇది 3 ఇళ్ళే ఉండండి, వంట అయిపోతాను, దించేసి వస్తాను, ఏం పర్వాలేదు నువ్వు చెప్పు, నేను చెప్పానని చెప్పండి. ఫలానాడు పూర్వం రోజుల్లో మా భర్త ఫలానా అని చెప్పేవాడు, ఇప్పుడు అట్ట కాదు, మా భార్య నందిని శతపథి. ఇప్పుడు అలా చెప్పుకోవాల్సి వస్తూ ఉంది. పరిస్థితులు అట్లా ఉండే, అంటే అడ్వాన్స్ అవుతుంది. ఓకే, మంచిది, ఎంత అభ్యుదయం ఇది, ఇట్స్ ఓకే, నేను తప్పు పడ్డం లేదు. కాబట్టి మీరు నా భర్తను ఆయన చెప్పండి, ఇస్తాడు మందు. ఎందుకని నాకు మొన్ననే ఇచ్చాడు. ఆయన పోయి పాపం మురుగేశన్ గారు ఇదేనా అండి అవుతాడు బా సార్ మురుగేశన్ గారు అని, ఏం బా ఎప్పుడు దా, ఎవరు నువ్వు, ఏం కావాలా నీకు అని. నేను 3వ ఇంట్లో అండి, ఆండాళమ్మ భర్తనే. ఓహో ఆండాళమ్మ దానే, ఏం దాకా వస్తేవి, ఏం తేలు కుట్టిందా, ఏం వచ్చేది, ఏమి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మీ భార్య కూడా మొన్నదా కుట్టినాయి 3 రోజుల క్రితం. నేను దా మందు ఇస్తే చుప్పంతా పోయినాయి, ఎట్లో పూడిసినాయి. పోయి నువ్వు కొద్దిసేపు రేట్ చేసి నన్ను పూడ్చేటట్టు తట్టుకోలేకపోతాను. ఆయన లోపలికి పోయి తీసుకొచ్చి తీసుకోనండి. అప్పుడు అడుగుతాడు, ఎట్లా దీనికి ఏమైనా అనుమానం ఉందా, అది ఉందా, ఇది ఉందా? ఏం అవసరం లేదు, ఎక్కడదా కుట్టిందో అక్కడ వేసేవా, తీసుకోవాల్సిన కుట్టించోడదావి, వెంటనే నీకు తగ్గిపోతుంది చూస్తూ. కానీ మీ భార్యకు కూడా తగ్గిపోయిందే, చెప్పలేదు ఆవిడ, మీ ఆడాండ్లో చెప్పారు లేవా, వేయమంటారా, వేసేసాయి. నేరుగా వచ్చాడు, వేశాడు, తగ్గల. నన్ను ఏడుస్తాను ఆవిడ అన్నది. పోయి రమ్మన్నాను కదా అక్కడికి, నేను పోయి వచ్చాను, అతను ఇచ్చాడు, తగ్గలేదు. ఎందుకని, ఏం చేయమంటావు, తగ్గితే కదా. ఏదో రండి పోదాం రండి అని తీసుకెళ్ళి, ఏమండి మురుగేశన్ గారు మాకు ఇచ్చారు, తగ్గింది కదా, మా వారికి తగ్గలేదు. ఏమిటమ్మా తగ్గకపోయేది, కొన్ని 1000 మందికి ఇచ్చాను, తేలికేంటి నేను ఇవ్వడం ఏంటి, తగ్గకపోవడం ఏంటి, అది సామాన్యమైనటువంటి మందు కాదు. ఏమయ్యా నీకు తగ్గలేదా, లేదండి. ఎక్కడ కుట్టింది, ఇదిగోనండి ఇక్కడేనండి, ఇది ఇటు పెట్టుకోనండి, చేయి ఇటు కుట్టిందండి. అలా చూశాడు అతను, ఆశ్చర్యపోయాడు. మరి మందు ఇచ్చాను, వేసావా, వేశానండి. ఏది, ఎందుకో తెలుసా, ఆ మందు ఎర్రగా ఉంటుంది, అది కనుక అక్కడ వేస్తే ఎర్రగా కనపడాలి, అసలు రాసినట్టే లేదు, నా చెయ్యనట్టుంది. అతను ఊరికెట్ట అంటున్నాడు. అవునా, ఏది మందు ఏదని.
వేసానండి. ఏది కనపడలేదు నాకు. ఇక్కడ ఎందుకు కనపడుతుంది నీకు? కనపడదు ఎక్కడ? ఎందుకని? నువ్వేమన్నది ఎక్కడ? కుట్టిన చోట ఏమన్నావు కదా. కుట్టిన చోట ఏమన్నాడు మందు, వాడు పోయి గోడకేసేసాడు. అదేమన్నా సున్నబట్టయ్యా గోడకేయడానికి? కాదు, కుట్టిన చోట వేయంటే నీ చేతికి ఎక్కడ కుట్టిందో అక్కడ ఏమంటే కుట్టిన చోట వేయమన్నాడు కనుక కుట్టిన చోటు అది కనుక వీడు తీసుకెళ్ళి ఆ మందు తీసుకెళ్ళి టప్ అని వేసేసి వచ్చి నాకు తగ్గలేదు. అప్పుడు అన్నాడు, ఆండాడమ్మ ఎటదా కాపురం చేస్తూ ఇతంతో ఏం దాపు చెప్తున్నావా, ఇట్లదా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎట్లదా మందు ఇచ్చి చేసావో నేను కూడా అట్లేదా కాపురం చేస్తూ ఉంటుంది. పురియడిదిల్లే. క్యా బాత్ హై. కుట్టింది ఇక్కడ, వాడేసేది అక్కడ. సమస్య ఒక చోట, పరిష్కారం ఇంకొక చోట. పోగొట్టుకున్నది సుఖం ఇక్కడ, వెతికేది ఈ ప్రపంచంలో. పోగొట్టుకున్న ఆనందం ఇక్కడ, వెతికేది అక్కడ. వెతకడమే తప్పు. ఎందుకని? వస్తువు ఇక్కడే ఉంది. ఇది ఫస్ట్ మిస్టేక్. వెతకడమే తప్పు. లేనిదైతే వెతకాలి, ఉన్నదే వెతకడం మొదటి తప్పు, లేని చోట వెతకడం రెండో తప్పు. కాబట్టి ఏదో ఆనందం పరబ్రహ్మం నాకు ఎక్కడో ఉన్నాడు, కైలాసంలో వైకుంఠంలో ఉన్నాడు అని కూడా మొదటి తప్పు. ఆ తరువాత ఈ ప్రపంచంలో దొరుకుతుంది ఆనందం వెతకడం రెండవ తప్పు. కాబట్టి నీవే ఆనందం, నీవే బ్రహ్మం. ప్లీజ్ స్వామీజీ, మరి నేనే బ్రహ్మమైతే నాకెందుకు తెలియడం లేదు? అది విషయం, అది ప్రాబ్లం. నువ్వు ఉన్నట్లుగా నీకు తెలుసు, ఎలా ఉన్నావో నీకు తెలియదు. దిస్ ఇస్ ది పాయింట్. బాగా అర్థం చేసుకో. అర్థమవుతుంది? నీవే బ్రహ్మమని నీకు తెలియదు. అందువల్ల ప్రాబ్లం ఏంటి? ఇక్కడ తెలియకపోవడమే ప్రాబ్లం. అజ్ఞానమే సమస్య. ఇది తమాషా. అజ్ఞానమే సమస్య. అజ్ఞానం ఎప్పుడైతే సమస్య అయిందో పరిష్కారం ఏంటి? జ్ఞానం. విద్యా అవిద్యాం నిహంతి ఏవ తేజ తిమిర సంఘవత్. చీకటి ఉంది అంటే, చీకటి పోవాలి అంటే వెలుతురు రావాలి. అజ్ఞానం పోవాలి. వస్తువు ఉన్నదే, ఉన్నది అనే జ్ఞానం లేదు. నేనే పరబ్రహ్మం కానీ తెలియడం లేదు. అందువల్ల నేను జీవ అంటున్నా, ఒక చోట నేను దేహం అంటున్నా, ఒక చోట నేను ఇంద్రియాలు అంటున్నా, ఒక చోట నేను మనసు అంటున్నా, ఒక చోట నేను ప్రాణం అంటున్నా, ఒక చోట నేను బుద్ధి అంటున్నా. ఎందుకో తెలుసా? నేను ఎవరో నాకు తెలియడం లేదు కనుక. ఇదంతా మనం డిస్కస్ చేస్తాం 2 రోజుల్లో. ఇవన్నీ కూడా వస్తాయి నిషేధే కృతి అన్నప్పుడు. కానీ నేనెవరో నాకు తెలియదు కనుక ఇది మొదటి దోషం. ఇది అగ్రహణ స్థితి. ఇది అగ్రహణ స్థితి. శాస్త్ర భాషలో మాట్లాడితే ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలియకపోవడం. పర్వాలేదు, అగ్రహణం పర్వాలేదు, దానివల్ల నష్టం లేదు. అన్యదాగ్రహణం, లేని దాన్ని ఉన్నట్లుగా చూడడం. నేనే సుఖమని తెలియకపోవడం, ఈ వస్తు ప్రపంచంలో సుఖం ఉందని అనుకుంటూ ఉండడం, ఇదే వచ్చిన బాధ. అందువల్ల అజ్ఞానం వల్లనే బంధం గనక అజ్ఞానాన్ని విడిపడమే మోక్షం. అదే విషయం. అజ్ఞానం సమస్య అయింది కనుక జ్ఞానమే పరిష్కారం. కనుక మోక్షం ఎక్కడుంది? ఇప్పుడు అర్థమైందా మీకు? మోక్షం ఎక్కడుంది? ఒక ప్రదేశంలో ఉంటే అది మోక్షం కాదు. ఎందుకని? పరిమితం అవుతుంది కనుక. ఒక కాలంలో ఉంటే అది మోక్షం కాదు. ఒక వస్తువు అయితే అది మోక్షం కాదు. కనుక మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది. అనంతమైంది కనుక జ్ఞాన రూపంలో ఉంది. జ్ఞానం వస్తే అజ్ఞానం పోతుంది. కనుక జ్ఞానమే ప్రధానమైన విషయం. ఇది ఉపనిషత్తులు జ్ఞానకాండ. జ్ఞానాత్ మోక్ష ఇది చ సర్వోపనిషదాం సిద్ధాంత. సమస్త ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతం ఒక్కటే. జ్ఞానం వల్ల మోక్షం రావాల్సిందే కానీ ఇంకొక కర్మకాండ వల్ల వచ్చేందుకు అవకాశం లేదు అని ఆచార్యుల వారి ఉపనిషత్ భాష్యం. జ్ఞానాత్ మోక్ష ఇది, జ్ఞానాదేవత కైవల్యం. ఒక జ్ఞానం వల్లనే రావాలి. ఒకటి అర్థం చేసుకోండి. సో మోక్షాయ, ఎవడైతే నాకు మోక్షం కావాలనుకుంటున్నాడో వాడు ముముక్షువు. అది మోక్షమే భూయాత్ ఇది ఇచ్ఛ. నాకు మోక్షం కావాలి, నాకు దుఃఖం ఉండకూడదు, నాకు బంధం ఉండకూడదు, ఈ బంధం నుండి నేను విడిపడాలి, మోక్షాన్ని పొందాలి అని ఎవడైతే అనుకుంటూ ఉన్నాడో వాడు ముముక్షువు. చూడండి పదం,
ముముక్షువు, మోక్షాన్ని కోరేటువంటి వాడు. ఏ బంధం ఉండకూడదు, ఏ కష్టం ఉండకూడదు, ఏ దుఃఖం ఉండకూడదు అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు ముముక్షువు, మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు. మోక్షం ఎక్కడుంది? జ్ఞాన రూపంలో ఉంది. అందువల్ల సినవ్ మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి, ఇది సెంటెన్స్. మోక్షాయ జ్ఞాన ప్రవృత్తి. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక మోక్షం కావాలి అనుకుంటే మాత్రం మోక్షానికి ఏం చేయాలి నువ్వు? జ్ఞాన ప్రవృత్తి. ఇది అజ్ఞానం కనుక లేదనుకోవడం, జ్ఞానం కలిగితే అది పోతుంది. జ్ఞాన ప్రవృత్తి. జ్ఞానాయ నెక్స్ట్ పాయింట్. ఈ జ్ఞానం ఎట్లా వస్తుంది? శాస్త్ర పఠనం. జ్ఞానాయ శాస్త్ర పఠనం, శాస్త్రాన్ని అధ్యయనం చేయడం. ప్రమాణం ఇది, శాస్త్రం, వేదం. ప్రమాణం అనేది అద్భుతమైన పదం. ప్రమాకరణం ఇది ప్రమాణం. ప్రమా అంటే జ్ఞానం, ప్రమాకరణం ఇది ప్రమాణం. ఏదైతే జ్ఞానాన్ని ఇస్తుందో అది ప్రమాణం, శాస్త్ర ప్రమాణం. శృతిరేవ శరణం. చూడండి ప్లీజ్. మోక్షాయ ఫస్ట్ పాయింట్ జ్ఞాన ప్రవృత్తి, జ్ఞానాయ శాస్త్ర పఠనం. అయితే స్వామీజీ ఏమిటది? ఉపనిషత్తులు. ఓకే, ఉపనిషత్తులన్నీ తెచ్చుకొని మేము వేసుకొని చదువుతాం హిగిన్ బాదంస్లో కొని. ఉపయోగం లేదు. ఎందుకని? నీకు నువ్వుగా తెలుసుకునే అవకాశమే లేదు. ఎట్లాగో ఆ తేలుగుట్టినోట్లాగా. ఎప్పుడైతే వాడికి అది అర్థమైపోయిందో కుట్టిన చోట వేయమని గోడ మీద వాడు వేశాడో ఇంకా వాడి చేతి మీద వేసుకునే ప్రశ్న లేదు. రజ్జు సర్పవత్, చీకట్లో పోతూ పోతూ మసక చీకట్లో ఓ త్రాడుని చూచి పాముని భ్రమించాడు అనుకోండి, రజ్జు సర్పవత్ భుజంగం. ఇప్పుడు వాడు భయపడతాడు, అమ్మో అని ఎగురుతాడు. ఎందుకని? అది పాము అని. అంతేకాదు ఇంకా చాలా చెప్తాడు. మనం వెళ్ళి ఏమండి ఏమిటి ఎందుకండి అట్లా అరిచారు అని అడిగామనుకోండి, వెనకనే వెంటనే అదిగోండి పావండి, మీరు కూడా ఎట్లా అండి పావండి, అదిగో పైకి లేచి చూడండి, బుస కొట్టింది చూడండి, ఆ కూరలు చూడండి అంటాడు. ఎన్ని చెప్తాడు. తీరా లైట్ మనం వేస్తాడు, తాడు ఉంటుంది. ఏమయ్యా అక్కడ తాడే కదా. అదే సార్ నాకు కనిపించలేదు సార్. మరి కనిపించలేనప్పుడు అది లేచిందన్నావు, బుస కొట్టిందన్నావు, కూరలు అన్నావు, అవన్నీ అట్లా. మరి లేని దాన్ని చూశాను కదా. చూసావు? అన్నీ చూశాను. సీ ద పాయింట్. లేనిది ఉన్నట్లుగా చూసినప్పుడు ఇది అధ్యాస, సూపర్ ఇంపోజిషన్. ఉన్నది ఉన్నట్లుగా తెలియకపోవడం వల్ల లేనిది ఉన్నట్లుగా తెలుస్తుంది. కేవలం ఉన్నది ఉన్నట్లుగా తెలియలేదు అనుకోండి, త్రాడుగా తెలియలేదు, ఏం బాధ లేదు, పోతాడు డైరెక్ట్గా నడిచి. త్రాడుని తెలియపోయినా నష్టం లేదు. అది అగ్రహణ స్థితి, నాన్ అప్రహెన్షన్ ఆఫ్ ది రియాలిటీ. నిద్రపోతున్నాం, ఏమీ తెలియడం లేదు, హాయిగానే ఉన్నాం. ఎక్కడొస్తుందంటే సర్పాన్ని చూసినప్పుడే వస్తుంది. లేనిదాన్ని ఇది అగ్రహణ స్థితిలో బాధ లేదు. వస్తుగ్రహణం, ఉన్నది ఉన్నట్లుగా చూడడం రజ్జు. అగ్రహణం, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చూడలేకపోవడం. అన్యథాగ్రహణం, లేనిదాన్ని ఉన్నట్టుగా చూడడం. తాడును తాడుగా చూస్తే ఆనందం, చూడలేకపోయినా పర్వాలేదు. కానీ త్రాడును పాముగా చూచాడు అనుకోండి, రజ్జు సర్పవత్. ఇక్కడ బాధలు భయాలు. కాబట్టి సత్యం తెలిస్తే బాధ లేదు, తెలియనోడికి కూడా బాధ లేదు. కానీ అసత్యమే సత్యంగా తెలిసిందనుకోండి, అక్కడ ప్రాబ్లం. అనిత్యమే నిత్యంగా తెలిసింది, అక్కడ దుఃఖం. కాబట్టి ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ పోతాయని మనకు తెలీదా? తెలుసా? తెలిస్తే పోయినప్పుడు ఎందుకు ఏడుస్తాం? ఇప్పుడు నేనున్నాను, నేను పోతానని మీకు తెలుసు శుభ్రంగా. రేపు నేను పోతే మీరు ఏడ్చారనుకోండి, అంటే ఏమని? పోననే పోతాను. ఓహో, పుట్టిన ప్రతి ఒక్కడు పోతాడు. చూడండి తమాషా. ఈయన కూడా పుట్టాడు, ఈయన కూడా పోతాడు. ఎప్పుడు పోతాడు అది నాకు తెలియదు. డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, డేట్ ఆఫ్ డెత్ తెలియదు. చచ్చిపోయాడు, ఓహో ఇదే డేట్ ఆఫ్ డెత్, అంతే. ఇన్ఫర్మేషన్.